హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం పార్ట్ 1 ఆఫ్ టాప్ 240 లాస్ట్ 6 months బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇది రెండు బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. క్వశ్చన్ అయినా ఎక్స్ప్లెనేషన్ అయినా జూన్ టు నవంబర్ 2025 వరకు టాప్ 240 MCQs ఆన్ విచ్ టాపిక్ అండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. మెయిన్గా ఇప్పుడు ఐబిపిఎస్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా, మెయిన్స్ స్కేల్ 1 అయినా, స్కేల్ 2 అయినా, స్కేల్ 3 అయినా, ఇంకా టీజీ క్యాప్ డిసిసిబి ఎగ్జామ్ అయినా, నెక్స్ట్ ఇప్పుడు నాబార్డ్ గ్రేడ్ ఏ పడుతుంది నోటిఫికేషన్, దానికైనా అన్నిటికీ యూస్ఫుల్ అండి. మెయిన్గా బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం చాలా యూస్ఫుల్, వేరే ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ బ్యాంక్స్ టు కండక్ట్ స్పెషల్ క్యాంప్స్ బిట్వీన్ అక్టోబర్ టు డిసెంబర్ టు రిజాల్వ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్? ఏమంటుందంటే ఏ ఆర్గనైజేషన్ బ్యాంక్స్ని ఇన్స్ట్రక్ట్ చేసింది, ఇంత ఇన్స్ట్రక్ట్ చేసే బ్యాంక్స్ని ఇన్స్ట్రక్ట్ చేసే దమ్ ఎవరికి ఉంటుందండి? ఓన్లీ ఆర్బీఐకే ఉంటుంది. వేరే ఏ ఆర్గనైజేషన్ కూడా బ్యాంక్స్ని ఇన్స్ట్రక్ట్ చేసే రైట్ లేదు. ఏది చేస్తుంది? ఆర్బీఐ చేస్తుంది బ్యాంక్స్ని ఎందుకు? ఇది రెగ్యులేటర్ ఆఫ్ ఆల్ ద బ్యాంక్స్. రెగ్యులేటరీ పవర్స్ దీనికి ఉంటాయి కాబట్టి ఇది మాత్రమే ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకేనా, బ్యాంక్స్ని. ఇదేమంటుంది, అక్టోబర్ టు డిసెంబర్ వరకు అంట స్పెషల్ క్యాంప్స్ పెట్టమంటుందంట బ్యాంక్స్కి. ఎందుకు? టు రిజాల్వ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. ఇప్పుడు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంది చూద్దాం. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే మీకు బ్యాంక్లో అకౌంట్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ అయినా, ఎఫ్డీస్ అయినా, ఆర్డీస్ అయినా పెడతారు కదా బ్యాంక్లో. ఒకవేళ మీరు ఏదైనా అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, నేను ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన. ఎప్పుడు? 10 years బ్యాక్ ఓపెన్ చేసిన. 10 years బ్యాక్ ఓపెన్ చేసి నేను మర్చిపోయినా, అసలు అకౌంట్ ఉన్నది కూడా నాకు తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ అకౌంట్ ఇనాపరేటివ్ అయిపోతుంది. ఫస్ట్ ఎప్పుడైతుంది ఇనాపరేటివ్? 1 yearకి. ఇప్పుడు నేను బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి 1 year ఏం ట్రాన్సాక్షన్ చేయకపోతే, బ్యాంక్కి వెళ్ళకపోతే 1 yearలో ఇనాపరేటివ్ అయిపోతుంది. ఇంకోటి మొత్తం 3 ఉంటాయండి: ఇనాపరేటివ్, డార్మెంట్, డెఫ్ అకౌంట్. డార్మెంట్ ఎప్పుడైతుంది? 2 years వరకు నేను బ్యాంక్కి వెళ్ళకుండా నేను ఏం యాక్టివిటీ చేయకపోతే అకౌంట్కి, దాన్ని డార్మెంట్ స్టేట్ అంటారు. ఇదేమో ఫస్ట్ ఇయర్ ఇనాపరేటివ్, 2 years తర్వాత డార్మెంట్. ఈ డెఫ్ ఎప్పుడవుతుంది అంటే 10 years దాటితే. 10 years వరకు నాకు అకౌంట్ ఉందని తెలియదు. నేను ఏదో అప్పుడు చిన్నప్పుడు ఏదో స్కాలర్షిప్ కోసం ఓపెన్ చేసిన, నాకు స్కాలర్షిప్ రాలేదు, నేను అకౌంట్ వదిలేసిన అనుకోండి. 10 years దాంట్లో ఇన్యాక్టివ్, ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ స్టేట్లోనే ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? డెఫ్ అకౌంట్ అంటాం. ఓకేనా. ఆర్బీఐ ఏం చెప్తుందంటే 10 years దాటిన అకౌంట్స్, దాంట్లో ఉన్న ఫండ్స్, అంటే దాంట్లో ఉన్న డిపాజిట్స్ కదా, ఫండ్స్ అంటే డిపాజిట్స్, అవి అన్క్లెయిమ్డ్ స్టేట్లో ఉన్నాయి. అంటే నేను క్లెయిమ్ చేసుకుంటలే, దాన్ని ఏమంటాం మనం? అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. అర్థమైంది కదా. ఇట్లాంటి 10 years దాటిన అకౌంట్స్లో ఉన్న డబ్బుల్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటాం. ఆర్బీఐ ఏం చెప్తుందంటే నువ్వు ఆ కస్టమర్ని నోటీసెస్ ఇష్యూ చేసో లేకపోతే కాల్స్ చేసో దొరకబట్టు, వాడిని రప్పియు, వాడి కేవైసీ తీసుకొని అకౌంట్ ఆపరేట్ చేసుకొని వాడికి డబ్బులన్నీ లేకపోతే నార్మల్ ట్రాన్సాక్షన్ చేపి, ఒకవేళ ఎంత చేసిన కస్టమర్ రాకపోతే ఉన్న డబ్బులన్నీ నా దగ్గర పెట్టాలి. ఆర్బీఐ డెఫ్ అకౌంట్ ఉంటుంది ఆర్బీఐ దగ్గర. బ్యాంక్స్ అన్నీ ఏం చేయాలా? 10 years దాటితే కస్టమర్ రాకపోతే, ఎన్ని నోటీస్ ఇచ్చినా, కాల్స్ చేసినా రాకపోతే, అందులో ఉన్న డబ్బులన్నీ ఆర్బీఐ డెఫ్ అకౌంట్లో పెట్టాలన్నమాట. ఒకవేళ నేను 13th year 14th year నాకు గుర్తుకొచ్చారు, నాకు అకౌంట్ ఉందని నేను వస్తే, బ్యాంక్ వచ్చినా అనుకోండి, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? బాబు నీ దగ్గర వీడి పైసలు పెట్టినా కదా, నాకు వీడి పైసలు ఇచ్చేసి అంటే, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సరే నేను ఇస్తా అని ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆ పెట్టిన అమౌంట్ ఒక 1 lakh పెడితే బ్యాంక్ విత్ ఇంట్రెస్ట్ బ్యాంక్కి పే చేస్తుంది, బ్యాంక్ కస్టమర్కి పే చేస్తాడు. అర్థమైనా? ఇవే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. ఇప్పుడు బ్యాంక్ ఏమంటుంది, ఆర్బీఐ ఏమంటుందంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు స్పెషల్ క్యాంప్స్ పెట్టమంటుంది. ఎందుకు క్యాంప్స్? ఆ కస్టమర్ని రప్పియు, ఆ క్యాంప్స్ పెట్టి, బాబు నీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, నువ్వు వచ్చి క్లెయిమ్ చేసుకో, లేకపోతే యాక్టివ్ చేసుకో, లేకపోతే క్లోజ్ చేసుకో, మా దగ్గర మాత్రం పెట్టకు, మా దగ్గర పెడితే మాత్రం ఏం చేస్తాం? ఆర్బీఐకి పంపిస్తామని అంటుంది. సో ఈ క్వశ్చన్ దాని గురించి అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆర్బీఐ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ బ్యాంక్స్ టు రిజాల్వ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ డ్యూరింగ్ అక్టోబర్ టు డిసెంబర్ 2025. అర్థమైంది కదా. నెక్స్ట్, దీస్ ఇంక్లూడ్ ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఆర్ ఇన్యాక్టివ్ సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఫర్ 10 years. ఓకేనా, 10 years దాటిన అకౌంట్స్. అన్క్లెయిమ్డ్ టర్మ్ డిపాజిట్స్ అంటే ఏంటండి? ఎఫ్డీస్ కానీ, ఆర్డీస్ కానీ టర్మ్ డిపాజిట్స్ అంటాం. నేను చెప్పినా కదా, అవన్నీ ఏం చేయాలో? ఆర్బీఐ దగ్గర పెట్టాలి. దీస్ డిపాజిట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు డెఫ్ ఫండ్.
డెఫ్ ఫండ్ అనేది ఆర్బీఐ దగ్గర మెయింటైన్ అవుతుంది, బట్ క్యాన్ లేటర్ బి రీక్లెయిమ్ విత్ ఇంట్రెస్ట్. కస్టమర్ వస్తే విత్ ఇంట్రెస్ట్ రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. ది ఇనిషియేటివ్ స్టార్ట్స్ ఇన్ గుజరాత్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఈ స్పెషల్ క్యాంప్స్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గుజరాత్లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అన్ని స్టేట్లో కూడా ఉంటుంది. దిస్ ఈజ్ అండర్ ఎస్ఎల్బీసీ సూపర్విజన్. ఎస్ఎల్బీసీ అంటే ఏంది? స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ వాళ్ళు వీటిని సూపర్వైజ్ చేస్తారు, కరెక్ట్ అవుతున్నాయా లేదా అని. ఒకవేళ ఇంగ్లీష్లో తెలుగులో కావాలనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉన్నదే తెలుగులో ఉంటుంది, ఈజీగా ఉంటుంది మీకు. ఒకవేళ దీని పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ ప్లే స్టోర్లో యాప్ ఉంటుందండి ఫర్ ఆండ్రాయిడ్ యూజర్స్. ఒకవేళ ఐఫోన్ వాళ్ళైనా లేకపోతే ఆండ్రాయిడ్ వాళ్ళైనా వెబ్సైట్ ఉంది మనకి, తెలంగాణ ఛాంపియన్స్ academy.com. దీంట్లో కూడా ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటా మీరు వీడియో చూడొచ్చు. ఓకేనా. ప్రింట్ తీసుకుంటే ఇంకా బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ లిమిట్ ఫిక్స్డ్ బై ఆర్బీఐ ఫర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అక్టోబర్ టు మార్చ్? ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఇది ఫైనాన్షియల్ ఇయర్, నార్మల్ ఇయర్ కాదు, ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31. ఇందులో 2 హాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఎప్పటి వరకు? ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30. మళ్ళీ అక్టోబర్ 1 నుంచి మార్చ్ 31 ఇది సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంది? యాక్చువల్గా ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడాన్ని, లోన్ తీసుకోవడాన్ని ఏమంటాం మనం? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాం. ఓకేనా. ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్కి చాలా వేస్ ఉంటాయండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్ముతుంది, లేకపోతే గవర్నమెంట్ పిఎస్యూస్ ఉంటాయి కదా, బ్యాంక్స్ కానీ ఏదైనా వేరే ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, దాన్ని డైల్యూట్ చేస్తుంది, అంటే డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది, ప్రైవేటైజేషన్ చేస్తుంది, అట్లా కూడా డబ్బులు తీసుకోవచ్చు. దాన్ని వేరే ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాం. ఓకేనా. ఇది ఫస్ట్ హాఫ్లో ఎంత ఇచ్చిందండి? ఆర్బీఐ గవర్నమెంట్కి 1,50,000 కోట్లు ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. ఆల్రెడీ 1,50,000 ఇచ్చింది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ పైసలు అడిగింది ఆర్బీఐకి. పైసలు కావాలా, మేము రోడ్ కన్స్ట్రక్షన్ లేకపోతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏదో ఒకటి చేస్తామని. ఆర్బీఐ ఏం చేసింది? మేము ఆల్రెడీ మీకు 1,50,000 కోట్లు ఇచ్చినాం, ఇప్పుడు మాకు అంత లేదు, ఇప్పుడు ఈసారికి 50,000 కోట్లే తీసుకోండి, 50,000 crores తీసుకోండి అని చెప్తే గవర్నమెంట్ సరే అన్నది. సో ఈ క్వశ్చన్ అదే అండి. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ లిమిట్ ఆర్బీఐ ఎంత ఫిక్స్ చేసింది? సెకండ్ హాఫ్కి 50,000 crores. 50,000 crores ఆర్బీఐ నుంచి గవర్నమెంట్కి వెళ్తాయి అన్నమాట. ఓకేనా. అది ఇదే ఎక్స్ప్లెనేషన్ అండి. ఆర్బీఐ విల్ పర్మిట్ న్యూ మార్కెట్ బోరింగ్స్ వన్స్ 75% ఆఫ్ ద లిమిట్ ఈస్ యూటిలైజ్. ఇదేమంటుందంటే ఆర్బీఐ ఆల్రెడీ 50,000 కోట్లు ఇచ్చినాం కదా, ఈ 50,000 కోట్లలో 75% గవర్నమెంట్ యూజ్ చేసుకున్నాకనే అప్పుడు వేరే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్న, ప్రైవేటైజేషన్ అన్న ఏదో ఒకటి చేసి అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు ఎవరి నుంచి? వేరే దగ్గర నుంచి. కానీ 75% ఆఫ్ ద 50,000 crores ఫస్ట్ యూటిలైజ్ చేసిన తర్వాతనే ఆ రైట్ వస్తుందని ఆర్బీఐ చెప్తుంది. దానికి గవర్నమెంట్ కూడా సరే అన్నది. ఫస్ట్ హాఫ్లో ఎంత అండి? మీకు చెప్పిన 1,50,000 కోట్లు ఫస్ట్ హాఫ్లో ఇచ్చింది గవర్నమెంట్కి. ఇది ఏ రేట్ కింద ఇస్తాం? రెపో రేట్ అండి. రెపో రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 5.50 సంథింగ్ ఉంది కదా, ఒకసారి చూసుకోండి. రెపో రేట్ కానీ, రివర్స్ రెపో కానీ, సిఆర్ఆర్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, ఆ రేట్స్ అన్నీ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు 50,000 కోట్లకి లిమిట్ ఫిక్స్ చేసింది. ఫర్ సపోజ్ 51,000 కోట్లు అంటే 51,000 crores గవర్నమెంట్కి అవసరం పడి 1,000 crores ఎక్కువ తీసుకుంది అనుకోండి. అకౌంట్స్ ఉంటాయి, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్స్ అవి. ఒకవేళ 1,000 crores ఎక్కువ తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం? ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అంటే 1,000 crores ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ తీసుకుంది గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర నుంచి. దానిపైన ఏమవుతుంది? ఈ 50,000 కోట్ల పైన రెపో రేట్ కింద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది ఆర్బీఐ. ఈ 1,000 crores ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఈ 1,000 crores పైన 5.50 ప్లస్ 2% అంటే 7.50%కి ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటుంది, ఈ 1,000 crores మాత్రమే. ఓకేనా. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారండి? విచ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ హ్యాస్ బికమ్ సెకండ్ పిఎస్బి? పిఎస్బి అంటే ఏంది? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. టు రిసీవ్ అప్రూవల్ ఫర్ ఫంక్షనింగ్ యాజ్ ఎ ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్ ఆన్ ద ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అంట. అసలు బులియన్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? ఇప్పుడు నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? బీఎస్సీ, ఎన్ఎస్సీ కదా, మనకు 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా. దాంట్లో ఏం చేస్తాం మనం?
షేర్స్ అమ్ముతాం కొంటాం కదా, దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. ఈ బులియన్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? బులియన్ ఎక్స్చేంజ్ సేమ్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగానే పనిచేస్తుంది, కానీ దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయండి. గోల్డ్ అండ్ సిల్వర్ని అమ్ముతారు కొంటారు, అర్థమైంది కదా. షేర్స్ లాగా కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయి. ఓకేనా. ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ గుజరాత్ అండి. ఎక్కడ ఉంది ఇది? గిఫ్ట్ సిటీ గుజరాత్లో స్టార్ట్ అయింది. ఓకేనా. ఫస్ట్ ఇండియాలో గిఫ్ట్ సిటీ గుజరాత్లో స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఉంది చూడండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? జూలై 2022 స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాంక్ ఏది దీనికి ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్? ఫస్ట్ బ్యాంక్ దేనికి వచ్చింది అంటే లైసెన్స్ ఎస్బీఐ అండి. ఎస్బీఐ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాస్ బికమ్ ద సెకండ్ పిఎస్బి టు ఫంక్షన్ యాజ్ అ ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్. అంటే ఏంటంటే ఇప్పుడు బిఎస్సి ఎట్లయితే పనిచేస్తుందో నార్మల్గా ఇప్పుడు మీరు షేర్స్ ఎక్కడ కొంటారండి? జెరోదానో లేకపోతే ఏంజల్ బ్రోకింగో అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. సేమ్ దీనిలాగానే మన ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఎస్బీఐ కానీ పనిచేస్తాయి. అంటే వాళ్ళు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కొనుక్కోవచ్చు, మనం కొనుక్కోవాలనుకున్న వీళ్ళు ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తారు, సేమ్ యాజ్ ఏంజల్ బ్రోకింగ్ అండ్ జిరోదా. ఓకేనా. ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి వాళ్ళు మన కోసం వాళ్ళు కొన్ని ఛార్జెస్ కలెక్ట్ చేసి మన గోల్డ్ కొనిపించడం కానీ సిల్వర్ కొనిపించడం కానీ ప్లస్ దాన్ని అమ్మేటప్పుడు సెటిల్మెంట్ కానీ, దాన్నే అంటాం కదా ట్రేడింగ్ అంటే కొనిపించడం, సెటిల్మెంట్ అంటే క్లియరింగ్. ఓకేనా. ఆ గోల్డ్ కొన్నదానికి మన డబ్బులు రావడం క్లియరింగ్ మెంబర్ అనమాట. సో ఎవరండి? సెకండ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫస్ట్ ఎవరు? ఎస్బీఐ. ఓకేనా. నెక్స్ట్, who will continue heading Suryoday Small Finance Bank as its managing director and CEO after receiving an extension of tenure up to 2029. 3 years extension వచ్చిందండి. 3 years extension వచ్చింది. ఎవరికి? భాస్కర్ బాబు రామచంద్రన్ అంట. ఆల్రెడీ ఈయన ఎండి అండ్ సిఇఓగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి పనిచేస్తున్నాడు. ప్లస్ 3 years ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? January 23, 2026 నుంచి 2029 వరకు. ఈ డేట్స్ అవసరం లేదు కానీ జస్ట్ 3 years ఎక్స్టెన్షన్ అని గుర్తుపెట్టుకోండి. 3 years ఎక్స్టెన్షన్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? సూర్యోదయ్ అంటే సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడిని తెలుగులో ఇంకో వర్డ్ ఏముంటుందండి? భాస్కరుడు అని కూడా అంటాం, సినోనిమ్ భాస్కరుడు. సో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఎవరు? భాస్కరుడు, భాస్కర్ బాబు సుబ్రహ్మణ్యం. మీరు మొత్తం పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ కరెంట్ అఫైర్స్ని మాస్టర్ చేయాలంటే ఇట్లాంటి చిన్న చిన్న గుర్తులు, సూర్యోదయ్, సూర్యుడు, భాస్కరుడు, సూర్యుడు, అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా ఈజీ అవుతుందండి. ఈ స్టాటిక్ జీకే చూసుకుంటే మీకోసం ఏదైతే ఇంపార్టెంటో స్టాటిక్ జీకే మొత్తం మీరు బయట ఎక్కడ చూడాల్సిన అవసరం లేదండి. మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇన్ డెప్త్ ప్లస్ స్టాటిక్ జీకే, దీనికి అవసరమైన స్టాటిక్ జీకే కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసినాం నేను. మీరు ఎక్కడ వేరే చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సపరేట్గా స్టాటిక్ జీకే చదవాల్సిన అవసరం లేదంటే నేషనల్ పార్క్స్ కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ చదువుతారు కదా, అట్లా సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ అవి ఆ స్టాటిక్ మాత్రమే అడుగుతారు ఎగ్జామ్లో. ఓకేనా. ఒకవేళ మీరు నేషనల్ పార్క్ ఏదైనా రీసెంట్ న్యూస్లో ఆఫ్రికా నుంచి ఇండియా గుజరాత్కో ఏదో రాజస్థాన్కో ఏదైనా నేషనల్ పార్క్కి లయన్స్ కానీ టైగర్స్ కానీ షిఫ్ట్ వస్తే అప్పుడు ఆ నేషనల్ పార్క్ సంబంధించిన స్టాటిక్ జీకేనే చదువుకోవాలా. అర్థమైందా? మొత్తం చదవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఈజ్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ ఆ స్టాటిక్ జీకే చూస్తేనే ఇంపార్టెంట్ అనమాట, వేరే అవసరం లేదు. మీకోసం ఈ దాంట్లో ఈ పీడిఎఫ్ అన్నీ నా తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్లో ఉన్నాయని చెప్పినా కదా, అది తీసుకోండి. అన్నీ దీంట్లో ఇంక్లూడెడ్ అండి. స్టాటిక్ జీకే ఏదైతే ఇంపార్టెంటో ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్నీ ఇంక్లూడ్ చేసిన. ఎగ్జామ్ ముందు చాలా ఇంపార్టెంట్, చదువుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఓకేనా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? సూర్యోదయ్ 2017లో. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? నవీ ముంబైలో ఉంది. ఏ బ్యాంక్ ఆఫ్ స్మైల్స్. ఈయన కదా భాస్కర్ బాబు రామచంద్రన్, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. సో బ్యాంక్ ఆఫ్ స్మైల్స్ అనమాట, నవ్వుతున్నాడు కదా. ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఆఫ్ స్మైల్స్. నెక్స్ట్, అన్ని బ్యాంక్స్ యాక్చువల్లీ ఏమవుతుందంటే పేమెంట్స్ బ్యాంక్గా స్టార్ట్ అవుతాయి, లేకపోతే ఏదైనా చిన్న ఎన్బిఎఫ్సిగా స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి కన్వర్ట్ అవుతాయి. కానీ ఈ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఫౌండింగ్ మోడలే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా లైసెన్స్ తీసుకుందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ పేయూ ఫైనాన్స్ టు రోల్ అవుట్ క్రెడిట్ బేస్డ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఇట్స్ రెస్టారెంట్ పార్ట్నర్స్ బిగినింగ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్? ఏమంటుండవు అంటే, ఇప్పుడు నార్మల్గా స్విగ్గీలో మనకి రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఆ రెస్టారెంట్స్ కోసం స్విగ్గీ ఏం చేస్తుంది, మీకోసం 25 lakhs ఈచ్ ఇస్తా. ఆ రెస్టారెంట్స్ అందరికీ ఏదైతే స్విగ్గీలో ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయో
వాళ్ళకి చెప్తుంది అనమాట 25 lakhs ఈచ్ మేము డబ్బులు ఇస్తాం మీకు, మీరు ఏదైనా ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ యూజ్ చేసుకోండి అని ఇస్తుంది. ఎవరితో ఇస్తుంది? నేను ఇస్తా కానీ పే ఎవరు ఇస్తారు? పే యూ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పే యూ ఇట్లా చిన్న చిన్న గుర్తులు పెట్టుకోవాలి. స్విగ్గీ ఇస్తుంది కానీ ఐ విల్ పే యూ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, సో ఏ బ్యాంక్ ఏమో పార్ట్నర్ అయిందండి? పే యూ ఫైనాన్స్ దేనితో పార్ట్నర్ అయింది? స్విగ్గీతో పార్ట్నర్ అయింది. ఓకేనా? ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? 25 lakhs ఈచ్. బట్ ఆ ఇంట్రెస్ట్ అనేది, ఆ పేమెంట్ అనేది మంత్లీ ఉంటుంది కదా అన్నిటికీ, దీనికి వీక్లీ అండి. వీక్లీ రీపేమెంట్ ఉండాలి. వేరే అన్ని లోన్స్కి ఎట్లా ఉంటుంది? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐ అంటాం కదా, దీనికి ఈడబ్ల్యూఐ, ఈక్వేటెడ్ వీక్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలన్నమాట. సో మొత్తం ఈ పార్ట్నర్షిప్ ఎంత అండి? 3 yearsకి 1000 crores ఇవ్వాలని అనుకుంది. ఫస్ట్ ఇయర్కి 300 crores టార్గెట్ ఉంది. 300 crores మనం ఆ రెస్టారెంట్స్కి ఇవ్వాలని 25 lakhs ఈచ్ ఇస్తుంది విత్ ఈక్వేటెడ్ వీక్లీ ఇన్స్టాల్మెంట్స్. అండ్ క్లోజర్ ఛార్జెస్ ఏం లేవండి. ఇప్పుడు నేను 25 lakhs ఇవాళ తీసుకున్నా, ఒక 1 month తర్వాత 25 lakhs విత్ ఇంట్రెస్ట్ ఒక 1 lakh 50,000 అయింది అనుకోండి, కట్టేస్తా. దానికి వేరే బ్యాంక్స్ అన్నీ ఏం చేస్తాయంటే క్లోజర్ ఛార్జెస్ అంటే క్లోజర్ ఛార్జెస్ లెవీ చేస్తాయి, పెడతాయి అనమాట. కానీ దీనికి మాత్రం నో క్లోజర్ ఛార్జెస్ ఏం లేవన్నమాట, 0 క్లోజర్ ఛార్జెస్. ఓకేనా? నెక్స్ట్ ఈ పేయూ గురించి చూసుకుంటే 2002లో స్టార్ట్ అయిందండి. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? నెదర్లాండ్స్లో ఉంది, ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్. CEO ఎవరు? అనిర్బన్ ముఖర్జీ. ఇది ఇండియన్ పేయూ CEO అని. మళ్ళీ నాకు కమెంట్స్లో చెప్పకండి ఈ CEO వేరే ఉన్నాడని. ఇండియన్ ఏదైతే ఆరిజిన్ పియూ ఉందో హెడ్ క్వార్టర్, ఆ ఇండియన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా పియూకి మాత్రమే CEO ఎవరు? అనిర్బన్ ముఖర్జీ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. యాజ్ పర్ RBI పాలసీ, వాట్ ఈస్ ద ప్రెజెంట్ మ్యాక్సిమం డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జ్డ్ పర్ 100 ఆఫ్ డిపాజిట్? అంటే దీని మీనింగ్ ఏంది? మనం బ్యాంక్లో పెట్టే ప్రతి 100 రూపాయలకి ప్రతి 100 రూపీస్కి బ్యాంక్ వాళ్ళు ప్రీమియం కడతారు. ఎవరు కడతారు? DICGCకి కడతారు. ఎందుకు కడతారో నేను చెప్తా. ఇప్పుడు నార్మల్గా మీరు డిపాజిట్ చేస్తారు కదా, సేవింగ్స్ అకౌంటో లేకపోతే కరెంట్ అకౌంటో FDO RDO డిపాజిట్ చేస్తారు కదా, ప్రతి 100 రూపీస్కి ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఎ ప్రీమియం ఆఫ్ 12 పైసా అండి. 12 రూపీస్ కాదు, 12 పైసా విల్ బి పేడ్ బై బ్యాంక్ టు DICGC. మన తరపున బ్యాంక్ ప్రాఫిట్లో నుంచి, మీ ఈ 100 రూపాయల నుంచి కూడా కాదు, బ్యాంక్ ప్రాఫిట్లో నుంచి 12 పైసా DICGCకి కడుతుంది. ఎందుకు కడుతుంది? ఒకవేళ బ్యాంక్ లాస్లోకి వెళ్ళిపోయి బ్యాంక్ మూసేసే పరిస్థితులు ఉంటే DICGC నుంచి మీకు 5 lakhs వస్తాయి. 5 lakhs అంటే మీకు 1 lakh ఉంటే 1 lakh వస్తుందండి, కకృతి పడకండి. 5 lakhs అంటే ఎప్పుడు మీకు ఒక 25 lakhs లేకపోతే 10 lakhs లేకపోతే 15 lakhs డిపాజిట్స్ ఉన్నప్పుడు మీకు వచ్చేది 5 lakhs మాత్రమే. అంటే ఎంతో కొంత అంటారు కదా, ఆ ఎంతో కొంత అంటే ఆ అంత కొంత 5 lakhs మాత్రమే అనమాట. అంతే వస్తుంది. మీకు 1 lakh ఉంటే డిపాజిట్ 1 lakh వస్తుంది. మీరు 4 lakhs ఉంటే 4 lakhs వస్తుంది. 5 lakhs ఉంటే 5 lakhs వస్తుంది. 6 lakhs ఉంటే కూడా 5 lakhs వస్తుంది. అర్థమైంది కదా? దీంతో మీకు ఏం అర్థం కావాలంటే ప్రతి ఏ బ్యాంక్లో అయినా 5 lakhs కంటే ఎక్కువ డిపాజిట్ పెట్టద్దు. మీకు ఒక 15 lakhs ఉంటే మీరు 3 అకౌంట్లు ఓపెన్ చేయండి. 3 అకౌంట్లు 3 బ్యాంకులలో ఈడ 5 lakhs, ఈడ 5 lakhs, ఈడ 5 lakhs డిపాజిట్ చేయండి. ఒకవేళ పెద్ద PSBs అయితే SBI లాంటి పెద్ద PNB, SBI, కెనరా బ్యాంక్ అట్లాంటివి ఉంటే ఏం కాదు, ఎంతన్నా ఎన్ని ల్యాక్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ నార్మల్గా కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని డిపాజిట్స్కి, ప్రైవేట్ బ్యాంక్స్ దాంట్లో పెడతారు కదా, అట్లాంటివి పెట్టినప్పుడు చాలా డేంజర్ అండి. వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు కానీ ఒకవేళ మూత పడితే మాత్రం మీ డబ్బులు మొత్తం ఉష్కాకే అవుతాయి. ఓకేనా? అట్లాంటి దగ్గర పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇది ప్రీమియం ఎంత అండి? 100 రూపీస్కి 12 పైసా తీసుకుంటుంది. నెక్స్ట్ DICGC టు ఇన్షూర్ కస్టమర్ డిపాజిట్స్ అండి. కస్టమర్ డిపాజిట్స్ ఇన్షూర్ చేయడానికి బ్యాంకే కడుతుంది అనమాట. దేని బేసిస్ పైన? రిస్క్ బేస్డ్ ప్రీమియం మోడల్. దాన్ని RBI ఏం చెప్తుంది? రిస్క్ బేస్డ్ ప్రీమియం మోడల్గా పరిగణిస్తుంది. దాని పేరు పెట్టింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ DICGC గురించి చూసుకుంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఫుల్ ఫామ్స్ ఏం అడగరు కానీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎస్టాబ్లిష్ ఎప్పుడైందని 1978లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ అన్నీ ముంబై ఉంటుంది. మ్యాక్సిమం బ్యాంక్స్ హెడ్ క్వార్టర్ ముంబై ఉంటాయి. ఏదైతే లేవో అవే గుర్తుపెట్టుకోండి, మిగతా మర్చిపోండి. ఏదైతే ముంబైలో ఉండవో అవే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కెనరా బ్యాంక్ కర్ణాటకలో ఉంది, అట్లాంటివి గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ వస్తే ఎగ్జామ్లో ముంబై ఉంటుంది పక్కాగా. పేరెంట్ ఆర్గనైజేషన్ ఏది? RBI అంటే. నెక్స్ట్ క్వశ్చన్.
Which UPI platform has been launched by LXME? LXME as India's first digital payment services created exclusive for women అండి. ఉమెన్ కోసం LXME అనే ఆర్గనైజేషన్ ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఏం లాంచ్ చేసింది? LXME పే. ఇప్పుడు నార్మల్గా మనం పేటిఎం, ఫోన్పే, జీపే ఉంటాయి కదా, దానిలాగానే ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ కోసం LXME అనే ఆర్గనైజేషన్ ఏం చేసింది? LXME పే అనేది స్టార్ట్ చేసింది. ఓన్లీ ఫర్ ఉమెన్ అండి ఇది. ఓకేనా? ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, అందరూ యూజ్ చేయొచ్చు కానీ మెయిన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్. దీంతో ఏం చేస్తాం మనం? ఎక్స్పెన్స్ ట్రాకింగ్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ, స్పెషల్ బ్రాండ్ డీల్స్. నార్మల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని తక్కువనే ఉంటాయి ఫీచర్స్. మళ్ళీ కొంచెం పెరిగే కొద్దీ, ఆ డిమాండ్ పెరిగే కొద్దీ, దాని క్యాపిటల్ పెరిగే కొద్దీ సేమ్ మన ఫోన్పే, గూగుల్ పే లాగా అయిపోతుంది. మెయిన్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఉమెన్ కోసం ఏం స్టార్ట్ అయిందని LXME పే. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఏమంటుండో, ఎట్ వాట్ వాల్యుయేషన్ హ్యాస్ జెప్టో బీన్ వాల్యూడ్ ఆఫ్టర్ సెక్యూరింగ్ $450 million ఇన్ లేటెస్ట్ ఫండింగ్ రౌండ్స్. నార్మల్గా పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు జెప్టోనే ఉందనుకోండి, జెప్టో మెట్రోపాలిటన్ సిటీస్లో అయినా వేరే కొన్ని నార్మల్ డిస్ట్రిక్ట్స్లో అయినా చాలా ఏమంటారు, చాలా బ్లింకిట్ కన్నా మంచిగా పనిచేస్తుంది. నార్మల్ అందరికీ బ్లింకిట్ తెలిసి ఉంటుంది, జెప్టో తెలియకపోవచ్చు. నార్మల్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే జెప్టో, బ్లింకిట్ అందరు తెలుసు. ఇదేం చేస్తాయంటే, మనం ఆర్డర్ చేయగానే 5 to 10 minutesలో గ్రాసరీస్ కానీ, ఏదైనా మెడికల్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ డెలివర్ చేస్తాయి. సో ఇట్లాంటి కంపెనీస్ ఏమేమి చేస్తాయి? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఇది ఉందనుకోండి, డిస్ట్రిక్ట్లో కూడా ఉండాలనుకుంటే ఏం చేయాలి? దానికి పైసలు కావాలి. పైసలు కావాలంటే ఏం చేస్తుంది? దీంట్లో ఉన్న షేర్స్ అమ్ముతుంది అనమాట. దాన్ని ఏమంటాం మనం? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్. దేంట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అది? అట్లా దాన్ని ఏమంటారు అంటే ఫండింగ్ చేస్తుంది. ఫండింగ్ అంటే షేర్స్ అమ్మి డబ్బులు తీసుకుంటుంది అనమాట. ఎన్ని $1 million తీసుకుందంటే ఈ ఫండింగ్ రౌండ్లో $450 million. ఇట్లా తీసుకున్నందుకు జెప్టో యొక్క వాల్యుయేషన్ ఎంత అయిందండి? $7 billion వాల్యుయేషన్ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ వాల్యుయేషన్ ఎంత? $7 billion. ఓకేనా? నెక్స్ట్ దీనికి IPO కూడా రిలీజ్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నేనైతే తీసుకుంటా అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ఫైనాన్షియల్గా చాలా బాగుంది జెప్టో అనే IPO. ఒకవేళ మీకు దానిపైన స్టాక్ మార్కెట్ పైన నాలెడ్జ్ ఉంటే తీసుకోండి. ఓకేనా? మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్కి అయితే, జెప్టో యొక్క వాల్యుయేషన్ ఎంత అయింది? $7 billion. లేటెస్ట్ ఫండింగ్ రౌండ్లో ఎంత తీసుకుంది? $450 million అనేది ఫండింగ్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఏమంటున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్. గవర్నమెంట్ ఎప్పుడు స్కీమ్స్ స్టార్ట్ చేస్తూనే ఉంటాయి కదా, ఈసారి దేనికి స్టార్ట్ చేసిందంటే MSME ఎక్స్పోర్టర్స్ అండి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్టర్స్ ఉంటారో, వాళ్ళకి లోన్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇండియాకి ఇంపోర్ట్స్ తక్కువ కావాలా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ కావాలా, అప్పుడే మనకి ఇండియాకి ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయని వాళ్ళ కోసం న్యూ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని లాంచ్ చేసిందండి. విల్ బి గ్యారంటీగా ఆఫర్ చేస్తుంది. ఎన్ని కోట్లు? మొత్తం ఎంత అలొకేట్ చేసిందండి? 100 కోట్లు అలొకేట్ చేసింది. ఓకేనా? మొత్తం 100 కోట్లు ఒకటే దాని కాదు, అందరికీ కలిపి 100 కోట్లు ఆ స్కీమ్ అలొకేట్ చేసిందనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇది కొలెటరల్ ఫ్రీ అండి. కొలెటరల్ ఫ్రీ. ఎందుకు కొలెటరల్ ఫ్రీ అంటే ఏంటంటే, నార్మల్గా మీరు ఏమైనా లోన్ తీసుకుంటే బ్యాంక్ పోయి వాళ్ళు మార్టిగేజ్ చేసుకుంటారు. మీ ల్యాండ్ అయినా, మీ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా బ్యాంక్ పేరు పైన చేసుకుంటారు కదా. సో ఎటువంటి మార్టిగేజ్ లేకుండా లోన్స్ ఇవ్వడమే ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ యొక్క బెనిఫిట్ అండి. ఓకేనా? 100 కోట్లు. మీరు ఎవరైనా MSME ఎక్స్పోర్టర్స్ ఉంటే వాళ్ళు 100 crores వరకు ఆ స్కీమ్ యొక్క లిమిట్ ఉంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఓకేనా? ఇది ఎందుకు? ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ఎక్స్పోర్టర్స్ బై ఈజింగ్ క్రెడిట్ యాక్సెస్ అండ్ ఇంప్రూవింగ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అండ్ రైజింగ్ US టారిఫ్స్. US టారిఫ్స్ అన్నీ ఇంతకుముందు కొంచెం పెరిగినాయి కదా, వాటికి వాళ్ళ ఆ రైజింగ్ US టారిఫ్స్ వల్ల మనకేమైంది? ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది వాళ్ళు చేశారు కదా. అప్పుడు ఇండియా ఏమనుకుంటుంది? ఇంపోర్ట్ చేయకుండా మనమే సర్ప్లస్గా ప్రొడక్షన్ చేసి మనమే ఎక్స్పోర్ట్ చేద్దాం, అన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేద్దామని ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. అండర్ RBI స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్స్ which finance company is now said to be categorized as upper layer NBFC. NBFC అంటే ఏంటండి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఓకేనా? ఏ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ NBFC అప్పర్ లేయర్, మొత్తం ఎన్ని లేయర్స్ ఉంటాయండి? 4 layers ఉంటాయి. ఏమేమి ఉంటుంది? బేస్ లేయర్ ఉంటుంది, మీడియం లేయర్ ఉంటుంది,
అప్పర్ లేయర్ ఉంటుంది, ఇంకా హై లేయర్ సంథింగ్ ఏదో ఉంటుంది, మొత్తం 4 లేయర్స్ ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025 అప్పర్ లేయర్లో మొత్తం ఎన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయండి? 16. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ దీంట్లో ఇంక్లూడ్ చేసిన ఆల్రెడీ. మొత్తం అక్టోబర్ 2025 వరకు టోటల్ ఆఫ్ 16 ఎన్బిఎఫ్సిస్ ఫాల్ అండర్ అప్పర్ లేయర్ కేటగిరీ. ఓకేనా? రీసెంట్గా ఏది యాడ్ అయిందండి? యాక్సిస్ ఫైనాన్స్. యాక్సిస్ ఫైనాన్స్ అనే ఫైనాన్స్ కంపెనీ అప్పర్ లేయర్ ఆఫ్ ఎన్బిఎఫ్సిలో యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? గెట్ ఈపే, ఈ జీటీపేనో గెట్ ఈపేనో ఏదో ఒకటి అండి. జీటీపే అనుకోండి. జీటీపే హ్యాస్ టైడ్ అప్ విత్ విచ్ బ్యాంక్ టు రోల్ అవుట్ ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ పేమెంట్ స్విచ్ కాల్డ్ వేగా. జీటీపే అనేది ఏ బ్యాంక్తో టైఅప్ అయింది టు ప్రొవైడ్ ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ పేమెంట్ స్విచ్? వేగా అనే పేరుతో నెక్స్ట్ జనరేషన్ పేమెంట్ స్విచ్ను అమలు చేయడానికి జీటీపే భాగస్వామ్యం చేసిన బ్యాంక్ ఏది అంటే ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎవరితో టైఅప్ అయింది? జీటీపేతో టైఅప్ అయి ఈ వేగా అనే పేమెంట్ స్విచ్ని స్టార్ట్ చేసింది. పేమెంట్ స్విచ్ అంటే ఏంటంటే, మీరు నార్మల్ కిరాణా షాప్ కానీ ఏదైనా నార్మల్ బట్టల షాప్ పోయినప్పుడు వాళ్ళు ఒక డబ్బా పెట్టుకుంటారు, స్కానర్. మీరు దాన్ని ఫోన్పే ద్వారానో, పేటిఎం ద్వారానో, జీపే ద్వారానో, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు పేమెంట్ చేస్తారు కదా. ఈ పేమెంట్ స్విచ్ని ప్రొవైడ్ చేసేది ఏది? వేగా అనే పేరుతో స్టార్ట్ అయిందనమాట. ఓకేనా? అది అన్నిటిని లింక్ చేస్తుంది. ఫోన్పే అయినా, జీపే అయినా, గూగుల్ పే అయినా, పేటిఎం అయినా అన్నిటిని లింక్ చేసి డైరెక్ట్ పేమెంట్ మీ బ్యాంక్కి పడేటట్టు చేస్తుంది అనమాట. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్, వేగా సపోర్ట్స్ ఫాస్ట్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ విత్ ఆటోమేటెడ్ రీకన్సిలేషన్ అయిపోతుంది అనమాట. అంటే 5 to 10 సెకండ్స్లో మీ బ్యాంక్ని గుర్తుపట్టి అది డైరెక్ట్గా మీ ఎవరైతే ఈ స్కానర్ యూజ్ చేస్తారో, ఈ క్యూఆర్ కోడ్తో అదైతే వేగా అనే స్కానర్ యూజ్ చేస్తారో వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్, as of October 15th, 2025, LIC has raised its stake in Dr. Reddy's Laboratories to what percentage? LIC మనకు తెలుసు కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్లో మొత్తం స్టేక్ అంటే వాళ్ళ షేర్స్ని కొంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం ఎంత పర్సెంట్ ఉంది డాక్టర్ రెడ్డీస్లో? LIC షేర్ 10.26% అనేది ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, LIC షేర్ ఇన్ డాక్టర్ రెడ్డీస్ 10.26% అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యాజ్ పర్ RBI స్టాండ్స్ which digital currency should be encouraged for cross border payments instead of stable coins? క్రాస్ బార్డర్ పేమెంట్స్ అంటే ఏంది? వేరే కంట్రీస్కి ట్రాన్స్ఫర్స్ పేమెంట్ చేస్తాం కదా, అవి స్టేబుల్ కాయిన్స్ ద్వారా కాకుండా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఆర్బీఐ ఏం చేసిందండి రీసెంట్గా? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది లాంచ్ చేసింది. దాన్ని ఏమంటాం మనం? ఈ రూపీ అంటాం. ఈ రూపీ అంటే మన ఫిజికల్ రూపీ లాగానే ఈ రూపీ అనేది అట్లా ఉంటుంది అనమాట. ఆ ఫిజికల్ రూపీ లాగానే ఆ డిజైన్ కానీ అన్నీ ఉంటాయి. సో ఏదైనా క్రాస్ బార్డర్ పేమెంట్స్ చేయాలనుకుంటే ఈ రూపీ ద్వారా క్రాస్ బార్డర్ వేరే కంట్రీస్కి పేమెంట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ స్టేబుల్ కాయిన్స్. స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటండి? నార్మల్ మనం బిట్ కాయిన్ అని వర్డ్ వింటూ ఉంటాం కదా, బిట్ కాయిన్, ఇథీరియం. మీకు ఇథీరియం తెలియదు కాదు, కానీ ఈ బిట్ కాయిన్ గురించి అందరికి తెలుసు కదా. బిట్ కాయిన్లో పేమెంట్ చేయకుండా అందరూ ఇండియన్స్ ఏదైనా వేరే కంట్రీస్కి క్రాస్ బార్డర్ పేమెంట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి CBDC, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ నుంచి చేయాలని చెప్తుంది అనమాట. ఓకేనా? ఇది పైలట్ ప్రాజెక్ట్ అండి, రీసెంట్గా స్టార్ట్ అయింది. తర్వాత డెవలప్ అయినాక మీరు క్రాస్ బార్డర్ కాకుండా ఇన్ ఇండియా కూడా మనం ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీతోనే ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమంటుందండి? అకార్డింగ్ టు రీసెంట్ ఫారెక్స్ డాటా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ డాటా, RBI's gold reserves crossed which major milestone for the first time? RBI's gold reserves అంట $100 billion ఎక్సీడ్ అయిందంట. ఎందుకు RBI గోల్డ్ కొంటుందంటే, మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ RBI పెట్టుకుంటుంది. ఎంత? అరౌండ్ 700 to 600 crores బిలియన్ డాలర్స్ మధ్యలో పెట్టుకుంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి? గోల్డ్ ఉంటుంది, SDRs అని ఉంటుంది, అంటే డిపాజిట్ రిసీట్స్ ఉంటాయి, అదొకటి ఉంటుంది. ప్లస్ వేరే కంట్రీస్ యొక్క ఫారెన్ కరెన్సీ ఉంటుంది. ఓకేనా? వేరే కంట్రీస్ యొక్క ఫారెన్ కరెన్సీ ఉంటుంది. ఇప్పుడు వేరే కంట్రీ యొక్క ఫారెన్ కరెన్సీ ఎక్కువ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇండియన్ రూపీ తగ్గిపోతుంది, ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, RBI ఏం చేస్తుంది అంటే, ఈ SDRస్లో అయినా ఫారెన్ ఎక్స్చేంజ్లో అయినా ఫారెన్ కరెన్సీలో అయినా ఇంక్రీజ్ చేసుకోకుండా గోల్డ్ కొంటుంది. గోల్డ్ చాలా వొలటైల్ కదా, మనం వేరే ఏదైనా కంట్రీలో గోల్డ్ అమ్మినా కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు గోల్డ్ తాకట్టు పెట్టి RBI పైసలు తీసుకుంటుంది. సో ఈజీ మనీ మేకింగ్ కాబట్టి
గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ పెట్టుకుంటుంది. అది మేజర్ మైల్ స్టోన్ ఏమైంది, ఈ ఫర్ ద ఫస్ట్ టైం $100 బిలియన్ వాల్యుయేషన్ గోల్డ్ కొన్నదనమాట. ఓకేనా, మొత్తం రిజర్వ్స్ ఎంత ఉన్నాయి మనకి, $697.784 బిలియన్ ఉంటే దాంట్లో $102 బిలియన్ గోల్డే ఉందన్నమాట. మిగతాయి వేరే అట్లున్నాయి, ఫారిన్ కరెన్సీ అయినా ఎస్డిఆర్స్ అయినా మిగతా 597 అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గోల్డ్ని పెంచుకుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు, $102.365 బిలియన్, అంటే $100 బిలియన్ క్రాస్ అయింది అని. మళ్ళీ ఇండియా రిమైన్స్ సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ కల్చరల్లీ. మన ఇండియన్స్కి గోల్డ్ అంటే పిచ్చి కదా, ఎప్పుడు ఏ ఫంక్షన్ ఉన్నా గోల్డే తీసుకుంటాం, పెళ్ళిళ్ళలో గోల్డే పెడతాం. సో వేరే అన్ని కంట్రీస్కి పోలిస్తే సెకండ్ అనమాట, ఇండియా ర్యాంక్ సెకండ్ ఇన్ ద లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్ కేటగిరీ. కన్జ్యూమర్ అంటే మనం తీసుకోవడం అండి, కన్జ్యూమ్ చేయడం కాదు. కన్జ్యూమర్ అంటే మనం కొనుక్కోవడం, బై చేయడం. ఓకేనా, బయింగ్ అండ్ సెల్లింగ్ అని ఏదైనా. లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్ సెకండ్ ఎవరు, ఇండియా అనమాట. నెక్స్ట్ మీరు నాకు గూగుల్ సెర్చ్ చేసి లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్ ఫస్ట్ ఎవరున్నారో నాకు కమెంట్ చేయండి. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మీకు బ్రెయిన్లో అనేది చాలా స్టోర్ అవుతుందండి. ఎందుకు, మీరు గూగుల్ సెర్చ్ చేసి మీరు అది తెలుసుకుంటారు కాబట్టి. నేను చెప్పింది వినకుండా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఏమంటారు, అది చాలా రోజులకి గుర్తుంటుంది. సో నాకు ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఇప్పుడు ఈ క్వశ్చన్కి కమెంట్ చేయండి. సెకండ్ కన్జ్యూమర్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఇండియా కాబట్టి ఫస్ట్ కన్జ్యూమర్ ఎవరు నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 2024-25 by what percentage did unclaimed money in mutual funds increase compared to 2023-24 అంట. 2024 కంపేర్ చేస్తే 2025లో అన్క్లెయిమ్డ్ మనీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇంక్రీజ్ అయిందంటే 21% ఇంక్రీజ్ అయింది. అన్క్లెయిమ్డ్ మనీ అంటే నీకు ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినా కదండి, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అయినా, అది దేంట్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్, నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అయినా కరెంట్ అకౌంట్ అయినా. అట్లనే మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాం కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అది కూడా మర్చిపోయినాం అనుకోండి, అదేమవుతుంది, అన్క్లెయిమ్డ్ మనీ అవుతుంది. సో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇయర్ 2024 అండి. 2024 కంపేర్ చేస్తే 2025లో ఎంత పర్సెంట్ అన్క్లెయిమ్డ్ మనీ ఇంక్రీజ్ అయిందంటే 21%. ఓకేనా, 21% ఇంక్రీజ్ అయింది. ఫ్రమ్ 2,862 crores to 3,452 crores ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనీ పెట్టి అంటే క్లెయిమ్ చేసుకుంటలేరు, మర్చిపోయారు వాళ్ళు. ఎన్ని క్రోర్స్ అండి, 3,452 crores. ఓకేనా, అన్క్లెయిమ్ డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్ అండి. నెక్స్ట్, విచ్ బ్యాంక్ ఈజ్ సెట్ టు పర్చేస్ నియర్లీ 60% స్టేక్ ఇన్ ఆర్బిఎల్ బ్యాంక్ త్రూ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూయన్స్. అంటే ఏంటి, ఆర్బిఎల్ బ్యాంక్లో 60% ఏ బ్యాంక్ కొనుక్కుంటుందండి, ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్. ఇది ఎక్కడుంది, హెడ్ క్వార్టర్ దీనిది దుబాయ్లో ఉంది. ఓకేనా, దుబాయ్లో ఈ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్లో 60% ఆఫ్ స్టేక్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ఈ ఆర్బిఎల్ బ్యాంక్ ఫుల్ ఫామ్ ఏంటంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఫుల్ ఫామ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1943లో అండి. 1943లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. ఓకేనా, ముంబైలో ఉంది, 1943లో స్టార్ట్ అయింది. ఫుల్ ఫామ్ ఇది. దీంట్లో 60% స్టేక్ని ఎవరు తీసుకుంటున్నారు, ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్. ఇది ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్ దీన్ని దుబాయ్లో ఉంది. 60% ఎంతకు తీసుకుందండి, వర్త్ $3 బిలియన్ పెట్టి తీసుకుంటుంది. అంటే దీని మెజారిటీ స్టేక్ మొత్తం ఆర్బిఎల్ బ్యాంక్ది ఇది తీసుకుంటుంది. ఇప్పటి నుంచి దీని డెసిషన్ మేకింగ్ అంతా ఆర్బిఎల్ బ్యాంక్ది ఎవరు తీసుకుంటారు, ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంకే తీసుకుంటుంది. ఎందుకు, 60% వాళ్ళ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ పవర్ కూడా ఎక్కువ దీనికే ఉంటుంది. మొత్తం ఎంత అండి, $3 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్, డ్యూరింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఎప్పుడుందండి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, అక్టోబర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనమాట. దీంట్లో ఏం చేసింది, ఈ మంత్లో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్లస్ దేంతో టైఅప్ అయింది, శృంగేరి శారద ఈక్విటాస్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది కూడా వీళ్ళదే అండి, శృంగేరి శారద ఈక్విటాస్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. వీళ్ళు ఏం చేసిర్రు రెండు కలిపి ఒక షార్ట్ ఫిలింని రిలీజ్ చేసిర్రు. ఆ టైటిల్ ఏంది, మేకింగ్ క్యాన్సర్ కేర్ యాక్సెసిబుల్ టు ప్రమోట్ అఫోర్డబుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎవరి కోసం అండి ఇది, పేద మహిళలకు, ఇక్కడ ఉంది కదా, పేద మహిళలకు అందుబాటు ధరలో క్యాన్సర్ చికిత్స ఎవరు చేపిస్తున్నారు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేంతో కలిసి చేస్తుంది, శృంగేరి శారద
ఈక్విటాస్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది కూడా వీళ్ళదే. వీళ్ళు ఇంకా బిజినెస్ కోసమో లేకపోతే కొంచెం హెల్ప్ చేద్దామనో వీళ్ళు ఏం చేస్తున్నారు, క్యాన్సర్ కేర్, అఫోర్డబుల్ క్యాన్సర్ కేర్ని పేద మహిళల కోసం చేస్తున్నారనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ టీమ్డ్ అప్ విత్ హిటాచీ పేమెంట్ సర్వీసెస్? ఏ బ్యాంక్ హిటాచీ పేమెంట్ సర్వీసెస్తో టైఅప్ అయింది? దేనికోసం అండి? టు ఇంట్రొడ్యూస్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్. ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ పాయింట్. అంటే ఒక సపరేట్గా ఒక ఏటీఎం లాగా ఉంటుంది మెషిన్, మొత్తం అక్కడ ఎవరు స్టాఫ్ అనే వాళ్ళు ఉండరనమాట. అందరూ ఆ మెషిన్స్ దగ్గర వెళ్ళి ఏమేమి చేయొచ్చండి? క్యాష్ విత్డ్రావల్ చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే చాలా ఉంటాయి కదా, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ అట్లా చేసుకోవచ్చు. ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేది హిటాచీ పేమెంట్ సర్వీసెస్. దీనిలో బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఏది చూసుకుంటుంది? యాక్సిస్ బ్యాంక్. ఓకేనా? హిటాచీ మేనేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైల్ యాక్సిస్ హ్యాండిల్స్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. ఓకేనా? బ్యాంకింగ్ ఆపరేషన్, కస్టమర్ ఇంటరాక్షన్ మొత్తం ఈ యాక్సిస్ బ్యాంక్ చూసుకుంటుంది. ఇదేం చేస్తుంది? హిటాచీ పేమెంట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ఆ ఏటీఎంని బిల్డ్ అయ్యే కాస్ట్ కానీ మొత్తం హిటాచీ పేమెంట్ చూసుకుంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్స్ టైఅప్ అయినాయండి? ఒకటేమో హిటాచీ పేమెంట్ సర్వీసెస్ దేంతో టైఅప్ అయింది? యాక్సిస్ బ్యాంక్తో. ఎందుకు? ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ పాయింట్ అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎల్ఐసి బీమా లక్ష్మి. ఎల్ఐసి ఏం చేసింది? ప్లాన్ 881, ఇంకోటి ప్లాన్ 880 అని రెండు స్కీమ్స్ లాగా లాంచ్ చేసింది. ప్లాన్ 880 అనేది జన్ సురక్ష అండి, నార్మల్ అందరికీ. ఈ ప్లాన్ 881 అనేది ఎల్ఐసి బీమా లక్ష్మి అనమాట దీని పేరు. ఇది ఎవరి కోసం? ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్కి. అక్కడ లక్ష్మి అనే పేరు ఉంది కదా, ఆటోమేటికల్గా ఎవరి కోసం అండి? అది ఫీమేల్స్ కోసం. ఓకేనా? ఈ జన్ సురక్ష 880 అనేది నార్మల్ లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి కదా, తక్కువ ఆదాయ వర్గాల కోసం, లో ఇన్కమ్ గ్రూప్స్ కోసం ఈ జన్ సురక్ష 880 అనేది ఎల్ఐసి లాంచ్ చేసింది. 881 అనేది ఎవరి కోసం? లక్ష్మి కోసం. ఓకేనా? అంటే ఫీమేల్స్ కోసం. గుర్తుపెట్టుకోండి, 880 అనేది నార్మల్ లో ఇన్కమ్ గ్రూప్స్ కోసం, 881 అనేది ఫీమేల్స్ కోసం. ఎంట్రీ ఏజ్ దీనికి 18 ఇయర్స్ అండి, మినిమం ఉండాలా, మ్యాక్సిమం 50 ఇయర్స్. మనకేమన్నా అయితే 2 lakhs అష్యూర్డ్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? 2 lakhs అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, $3 billion సోవరిన్ ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అంట. సోవరిన్ ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ దీని గురించి చెప్తా అండి. ఏ బ్యాంక్స్ వరల్డ్ బ్యాంక్స్ టైఅప్ అయినాయి అంటే దీనికోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్లస్ వరల్డ్ బ్యాంక్, ఈ రెండు బ్యాంక్స్ జాయింట్ హ్యాండ్స్ దేనికోసం? టు లెండ్. ఎవరి కోసం అండి? డెవలపింగ్ నేషన్స్ ఏదైతే ఉంటాయో వరల్డ్లో వాటికి లెండ్ చేయాలని. ఎంత లెండ్ చేయాలా? $3 billion అండి, అండర్ సోవరిన్ ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ పాకిస్తాన్కే వరల్డ్ బ్యాంక్, ఏడిబి కలిసి ఒక $1 billion ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఒకటే బ్యాంక్ ఇస్తే $1 billion, ఇది ఒకవేళ కట్టని స్థితి, ఇప్పుడు ఇది లెండింగ్ అంటే ఫ్రీగా ఉండదండి, విత్ ఇంట్రెస్టే ఇది పాకిస్తాన్ మళ్ళీ పే చేయాలి రెండిటికి. ఇప్పుడు ఒకవేళ ఈ $1 billion ఒకటే ఇన్వెస్ట్ చేస్తే పాకిస్తాన్ ఏదైనా రీపేమెంట్ చేయకుండా మునిగిపోతే అప్పుడు ఏడీబీకి రిస్క్ కదా. సో ఇది ఏం చేస్తుందంటే, నేను సగం ఇస్తా, $500 million ఇస్తా, వరల్డ్ బ్యాంక్ నువ్వు సగం $500 million ఇవ్వు, ఇద్దరం కలిసి $1 billion ఇద్దామని టైఅప్ అవుతాయి అనమాట. దాన్ని ఏమంటారు? సోవరిన్ ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్. దీంతో ఏమవుతుందంటే రిస్క్ అనేది షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా? రిస్క్ అనేది ఉండదు. ఒకటి అంత లాస్ కాదు, $1 billion లాస్ అయ్యేకన్నా $500 million లాస్ అయితే బెటర్ కదా. సో అట్లా అంటే రిస్క్ షేరింగ్ అనమాట. ఏ బ్యాంక్స్ అవి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి, వరల్డ్ బ్యాంక్ ఒకటి, రెండు లెండింగ్ అనేది చేస్తుంది. ఎవరికి? డెవలపింగ్ నేషన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. డెవలపింగ్ నేషన్స్కి ఎంత చేస్తాయి? మొత్తం టార్గెట్ ఎంత వాళ్ళది? $3 billion. ఓకేనా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1966లో, వరల్డ్ బ్యాంక్ ఏమో 1944. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్లో. మెంబర్స్ 69 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. చీఫ్ ఎకనామిస్ట్ ఎవరు? ఆల్బర్ట్ పార్క్ అండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరు?
మసాటో కండా. ఓకేనా. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ యూఎస్ఏలో ఉంది. మెంబర్స్ 189 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 పార్ట్నర్ ఏమంటారు ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఆ 5 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఇవి IBRD, IDA ఇవి చూసుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఎవరు ఇప్పుడు? అజయ్ బంగా. ఈయన ఇండియానే. MD అండ్ CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా అంశులా కాంత్, ఈమె కూడా ఇండియానే. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. మీకోసం ఈ అన్ని స్టాటిక్ జీకే కూడా ఏదైతే ఇంపార్టెంటో అన్నీ ఇంక్లూడ్ చేసి పెడుతున్నా. సపరేట్గా మీరు స్టాటిక్ జీకే చదవాల్సిన అవసరం లేదండి. ఈ PDF మనకి యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఇది తీసుకుంటే మీరు జస్ట్ ఏదైతే స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ ఉన్నాయో రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను నేను. ఇది చదువుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్యాంక్ జాయింట్లీ ఎక్స్టెండెడ్ $215 million టర్మ్ లోన్, $215 million టర్మ్ లోన్ టు ఎవరికి ఇచ్చారండి? ఎయిర్ ఇండియా. ఏ బ్యాంక్స్ ఇచ్చింది? స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి ఎవరికి ఇచ్చారు లోన్? $215 million ఎయిర్ ఇండియా. దేనికోసం ఇచ్చారు? టు బై అంటే టు లీజ్ అంటే రెంట్కి తీసుకోవడానికి. ఏవి రెంట్కి తీసుకోవడానికి? 6 Boeing 777 ఎయిర్ క్రాఫ్ట్స్ అంట. 6 Boeing 777 ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకోవడానికి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు $215 million లోన్ అనేది ఎయిర్ ఇండియాకి ఇచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ICICI బ్యాంక్ హ్యాస్ టైడ్ అప్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు సెటప్ ఎ న్యూ క్యాన్సర్ సెంటర్ ఇన్ మహారాష్ట్ర? మహారాష్ట్రలో కొత్త క్యాన్సర్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ICICI బ్యాంక్ భాగస్వామ్యం చేసిన సంస్థ ఏది? దేంతో టైప్ అయిందండి ICICI బ్యాంక్? టాటా మెమోరియల్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, టాటా మెమోరియల్ సెంటర్. దీని హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది, ముంబైలోనే ఉంది. ఓకేనా. ముంబైలోనే ఈ ఆర్గనైజేషన్ అనేది ఉంది. ICICI బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా ముంబైలోనే ఉంటుంది. ICICI బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1994లో స్టార్ట్ అయింది ICICI బ్యాంక్. గుర్తుపెట్టుకోండి. ICICI బ్యాంక్ MD అండ్ చైర్మన్ ఎవరున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎఫెక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు గూగుల్ సెర్చ్ కానీ ఇట్లాంటి కమెంట్ సెక్షన్స్లో ఇన్వాల్వ్ అయితే అప్పుడు మీకు అది ఈ MD, CEO, చైర్మన్ కానీ అట్లాంటివి చాలా గుర్తుంటాయండి. ఆ క్వశ్చన్ కూడా ఈజీగా గుర్తుంటుంది. మీరు ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడతారో ఎఫర్ట్స్ పెట్టినప్పుడే మీకు ఈజీగా ఇట్లాంటి స్టాటిక్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ చాలా ఈజీ ఉంటాయి. మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా, నాకు కరెంట్ అఫైర్స్ గుర్తుండవు, ఎందుకు గుర్తుండవు, అన్ని గణం చదవాలి ఇన్ని గణం చదవాలని. మెయిన్గా మీరు చేయాల్సింది ఇన్వాల్వ్ కావడం అండి అన్నిట్లో. ఎట్లా ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన కదా MD అండ్ CEO ఎవరున్నారో కమెంట్ చేయండి అని. మీరు కనుక ఎప్పుడైతే మీరు మీ అంతటా మీరు ఫోన్ తీసి గూగుల్ సెర్చ్ చేస్తారో అప్పుడు అది బ్రెయిన్లో చాలా స్టోర్ అయిపోతుంది అనమాట కంపల్సరీగా. తర్వాత మీరు మర్చిపోలేరు. ఓకేనా. ఎందుకు? వాళ్ళ పిక్చర్స్ మీరు చూస్తారు, వాళ్ళు ఎవరో చూస్తారు, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినా అన్నీ తెలుస్తాయి కదా. సో ఇన్ డెప్త్ మీకు తెలుస్తుంది కాబట్టి ఇట్లా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మీకు మర్చిపోరు అనమాట. సో నేను చెప్పినప్పుడు చేయండి కంపల్సరీ. కమెంట్ సెక్షన్లో MD CEO ఆఫ్ ICICI బ్యాంక్ మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ICICI బ్యాంక్ దేంతో టైప్ అయిందండి? TMC టాటా మెమోరియల్ సెంటర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ CSR. CSR అంటే ఏంటండి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా. అన్ని బ్యాంక్స్కి ఉంటుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డూ దట్ దే కెన్ డూ అండి. ఎందుకంటే గవర్నమెంట్ అయినా RBI అయినా ఫోర్స్ చేయదు. ఒకవేళ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే మీరు చేయొచ్చు, ఏదైనా సంఘ సేవ చేయొచ్చు అని చెప్తుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ CSR ICICI బ్యాంక్ ఏం చేసింది? 1200 crores వాటికి వచ్చిన ప్రాఫిట్లో, చాలా లక్షల కోట్లు వస్తాయండి ప్రాఫిట్స్ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లో 1200 crores దేనికోసం చేస్తుంది? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అలొకేట్ చేసింది. దాంట్లో ఏంది 625 crores ఈ ఆన్కాలజీ రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక సెపరేట్ బిల్డింగ్ని కడుతుంది అనమాట. ఓకేనా. ఎక్కడ కడుతుంది? నవీ ముంబైలో కడుతుంది. అది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందండి? 2027 నాటికి అది కంప్లీట్ అయిపోయి సర్వ్ చేస్తుంది పీపుల్కి. వాళ్ళ టార్గెట్ ఏంది? 25,000 న్యూ పేషెంట్స్కి ఎవ్రీ ఇయర్ న్యూ పేషెంట్కి సర్వ్ చేయాలనేది వాళ్ళ టార్గెట్ అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ICICI బ్యాంక్ టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడ? అది ముంబైలో. నెక్స్ట్, అకార్డింగ్ టు ద SEBI వర్కింగ్ గ్రూప్ లెడ్ బై RS గాంధీ, వాట్ చేంజ్ హ్యాస్ బీన్ సజెస్టెడ్ ఫర్ క్లియరింగ్ కార్పొరేషన్స్? క్లియరింగ్ కార్పొరేషన్స్ అంటే ఏమండి? మన BSE, NSE స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిని క్లియరింగ్ కార్పొరేషన్స్ అంటాం. ఎందుకంటాం క్లియరింగ్ కార్పొరేషన్స్ అని? వాళ్ళే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ చూసుకునేదన్నమాట.
వాళ్ళే కదా బీఎస్సీలోనే మనం ట్రేడ్ చేస్తాం, లేకపోతే ఎన్ఎస్సీలో ట్రేడ్ చేస్తాం కదా, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. కాబట్టి బయింగ్ అండ్ సెల్లింగ్, సెటిలింగ్ ఆఫ్ అకౌంట్స్, సెటిలింగ్ ఆఫ్ షేర్స్, వాటిని ఏమంటాం, క్లియరింగ్ అంటాం అనమాట. ఓకేనా. ఒక కమిటీ అనేది ఫామ్ అయిందండి, వర్కింగ్ గ్రూప్ కమిటీ ఫామ్ అయింది. దాని హెడ్ ఎవరు? ఆర్ఎస్ గాంధీ. ఆర్ఎస్ గాంధీ ఈయన సెబీ మెంబరే. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పటిదాకా ఎన్ఎస్సి బీఎస్సి మన కోసం పనిచేస్తున్నాయి కదా, ఇప్పటిదాకా ఓన్లీ 5 to 6% ట్రాన్సాక్షన్ ఫీ అనేది తీసుకుంటుంది, అంటే ఛార్జెస్ లాగా తీసుకుంటుంది ట్రాన్సాక్షన్ ఫీజు. ఇప్పుడు దాన్ని పెంచి 25% చేయాలా అని చెప్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమంటుంది, ఇంక్రీజ్ ట్రాన్సాక్షన్ ఫీ ఎంతండి, 5 to 6% నుంచి 25% ఆఫ్టర్ రివిజన్. ఓకేనా. ట్రాన్సాక్షన్ ఫీ ఇంక్రీజ్ చేయాలి 25% అని చెప్తున్నాడు ఈయన. ఎందుకు? ఈ బీఎస్సీ ఎన్ఎస్సి కూడా వాళ్ళ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ ఉంటాయి, అన్నీ చూసుకోవాలి కదా. సో ఫర్ ద ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ కార్పొరేషన్స్ అండ్ స్ట్రెంథెన్ బ్యాలెన్స్ షీట్స్, వాళ్ళ లెక్కపత్రాలు స్ట్రెంథెన్ చేసుకోవడానికి. బ్యాలెన్స్ షీట్స్ అంటే లెక్కపత్రాలు అండి, అంటే బ్యాంకింగ్ టర్మ్స్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్లో 2 ఉంటాయి, ఒకటేమో అసెట్స్ ఉంటాయి మన ఆస్తులు, ఇంకోటేమో లయబిలిటీస్ మన అప్పులు. సో దీన్ని లయబిలిటీస్ని తగ్గించేసి అసెట్స్ని పెంచుకోవడానికి ఇది మన ఈ డెసిషన్ అనేది తీసుకుంది. ఎవరు దానికి హెడ్ అండి? ఆర్ఎస్ గాంధీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ చేంజ్ హ్యాస్ ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ రిగార్డింగ్ ద ఎర్లియర్ 10,000 crore లోన్ లిమిట్ టు ఎ సింగిల్ కార్పొరేట్ బారోర్? ఇంతకుముందు ఏముండే అంటే, ఎవరైనా సింగిల్ కార్పొరేట్ బారోర్ ఎవరైనా లోన్ కోసం వస్తే బ్యాంక్కి, వాళ్ళ లిమిట్ ఎంత ఉండే అండి? 10,000 crores ఉండే. 10,000 కోట్లు వాళ్ళకి పరిమితి అనేది ఉండే లిమిట్. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, సీలింగ్ రిమూవ్ ఎంటైర్లీ, అసలు సీలింగే తీసేసింది. నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు బాబు అని చెప్తుంది అనమాట. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని చూసుకొని, ఒకవేళ ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉండి వాళ్ళ ఏమంటారు, వయబిలిటీ అంటారండి. వయబిలిటీ అంటే వాళ్ళు కట్టే అంత సిచ్యువేషన్లో ఉంటే, వాళ్ళు కట్టే అంత రీపేమెంట్ చేసేంత స్టేట్లో ఉంటే, ఆర్బీఐ అట్లాంటి వాళ్ళ కోసం ఈ సీలింగ్ లిమిట్ మొత్తం తీసేసింది అనమాట. ఎన్ని కోట్లని ఇచ్చుకో, 1,00,000 కోట్లు ఇచ్చుకో, 2,00,000 కోట్లు ఇచ్చుకో, నీకు ఉంటాయి ఒకవేళ బ్యాంక్ దగ్గర. ఓకేనా. సీలింగ్ ఎంటైర్లీ రిమూవ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి? 1st April 2026 నుంచి బ్యాంక్స్ కెన్ గివ్ మోర్ లెండింగ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే మోర్ లెండింగ్ ఒక సింగిల్ కార్పొరేట్ బారోవర్కి ఇవ్వచ్చు అనమాట. ఇంతకుముందు ఎంత ఉండే లిమిట్? 10,000 crores. ఇప్పుడు లిమిట్ ఉందా? లేదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? April 1st, 2026. ఓకేనా. నెక్స్ట్, which bank has entered into an MOU with DPIIT to expand financial and non-financial support for startups in India? ఏ బ్యాంక్ భారతదేశంలో స్టార్టప్లకు సహాయాన్ని మెరుగుపరిచేందుకు డిపిఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది? కోటక్ మహీంద్రా బ్యాంక్ డిపిఐఐటితోని టైఅప్ అయిందండి. డిపిఐఐటి అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకేనా. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండి. ఓకేనా. డిపిఐఐటి ఫుల్ ఫామ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1995లో స్టార్ట్ అయిందండి. ఇది డిపిఐఐటి అనేది 1995లో స్టార్ట్ అయింది. ఇది దేంతో టైఅప్ అయింది? కోటక్ మహీంద్రా బ్యాంక్తో టైఅప్ అయింది. టు సపోర్ట్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ స్టార్టప్స్ అండి. స్టార్టప్స్కి సపోర్ట్ చేయడానికి. ఓకేనా. ఏమేమి స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తాయంటే, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తాయి. స్టార్టప్స్ ఆబ్వియస్గా కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాయి కదా, ట్రాన్సాక్షన్స్ హెవీ ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ పనికిరాదు దానికి. జీరో బ్యాలెన్స్ ఎప్పుడైనా కరెంట్ అకౌంట్స్కి లిమిట్స్ ఉంటాయి, 15,000 మెయింటైన్ చేయాలా, 20,000 మెయింటైన్ చేయాలని. ఓకేనా. దీనికి ఏంటంటే జీరో బ్యాలెన్స్ కరెంట్ అకౌంట్స్, లోన్స్ ఇస్తాయి, డిజిటల్ బ్యాంకింగ్ సపోర్ట్ చేస్తాయి, ప్లస్ స్టార్టప్ కార్డ్స్ ఇస్తాయి. ఇట్ విల్ ఆల్సో రిసీవ్ మెంటర్షిప్ అండి. మెంటర్షిప్ కూడా ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఇస్తుంది, ప్లస్ నెట్వర్కింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఓకేనా. ఎవరికి ఇస్తుంది? ఏదైతే డిపిఐఐటి ఆ స్టార్టప్ని రికగ్నైజ్ చేస్తుందో, ఓకేనా, ఆ రికగ్నైజ్ చేసిన స్టార్టప్స్కి కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫెసిలిటీస్ అన్ని. ఓకేనా. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1985లో స్టార్ట్ అయింది యాజ్ అన్ ఎన్బిఎఫ్సి అండి. గుర్తుపెట్టుకోండి, యాజ్ అన్ ఎన్బిఎఫ్సి. దీనికి బ్యాంకింగ్ లైసెన్స్ ఎప్పుడు వచ్చింది? 2003లో అండి. కోటక్ మహీంద్రా బ్యాంక్కి 1985లో యాజ్ అన్ ఎన్బిఎఫ్సి స్టార్ట్ చేస్తే దానికి బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది, యాజ్ అ బ్యాంక్గా పనిచేయడం స్టార్ట్ చేసి 2003లో. దిస్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎన్బిఎఫ్సి
టు బి కన్వర్టెడ్ ఆర్ టు బి రిసీవ్డ్ ఏ బ్యాంకింగ్ లైసెన్స్. ఓకేనా, ఇది ఇండియాస్ ఫస్ట్ ఎన్బిఎఫ్సి అండి. టు బి కన్వర్టెడ్ యాజ్ ఏ కమర్షియల్ బ్యాంక్. ఎప్పుడు అది 2003లో. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1985లో యాజ్ అన్ ఎన్బిఎఫ్సి. ఎవరు స్టార్ట్ చేశారండి? ఉదయ్ కోటక్. ఓకేనా, స్టార్ట్ చేసింది ఫౌండర్ ఉదయ్ కోటక్. 1985లో స్టార్ట్ అయింది యాజ్ అన్ ఎన్బిఎఫ్సి. ఇట్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఎన్బిఎఫ్సి టు బి కన్వర్టెడ్ యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్. ఎప్పుడు కన్వర్ట్ అయింది? ఎప్పుడు బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది? 2003లో అండి. ఓకేనా, నాకు మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ ఎండి, సిఇఓ అండ్ చైర్మన్ ఎవరున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని ట్యాగ్ లైన్ ఏముందండి బ్యాంక్ది? లెట్స్ మేక్ మనీ సింపుల్. లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ బోత్ ద వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అవార్డ్ అండ్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అవార్డ్? ఏ బ్యాంక్కి వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025 మరియు బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025 పురస్కారాలు అందుకున్న బ్యాంక్ ఏది? ఏ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ మన ఎస్బీఐకి న్యూయార్క్ గ్లోబల్ ఫైనాన్స్ వాళ్ళు, గ్లోబల్ ఫైనాన్స్ అని ఒకటి ఆర్గనైజేషన్ ఉంటుంది, అది హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంటుంది. వాళ్ళు ఎస్బీఐకి 2 అవార్డ్స్ ఇచ్చారు. ఏం అవార్డ్స్ ఇచ్చారు? వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అవార్డ్ ప్లస్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్కి. నెక్స్ట్ చైర్మన్ ఎవరండి? చల్లా శ్రీనివాసులు శెట్టి. ఎక్కడికి వెళ్ళిండో ఈయన కలెక్ట్ చేసుకోవడానికి? వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్. ఓకేనా, న్యూయార్క్ వెళ్ళి అవార్డ్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్, విచ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఆర్బీఐ ఫీచర్ నవ్ అలౌస్ డిజిటల్ రూపీ పేమెంట్స్ ఈవెన్ వెన్ దర్ ఇస్ నో ఇంటర్నెట్ ఆర్ టెలికామ్ నెట్వర్క్స్? ఇప్పటి నుంచి ఏమవుతుందంటే మనకి ఇంటర్నెట్ ఉంటేనే కదండి యూపీఐస్ అనేది పనిచేస్తాయి. ఇప్పటి నుంచి ఇంటర్నెట్ లేకపోయినా, మన దాంట్లో సిమ్ లేకపోయినా కూడా మనం వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన యూపీఐ వ్యాలెట్స్ ఉంటాయి కదా, అంటే పర్స్ లాగా బ్యాంక్ అకౌంట్ కాకుండా వ్యాలెట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఓకేనా, మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది వ్యాలెట్స్ అని ఉంటాయి. అంటే ఒక పర్స్ లాగా అనమాట వ్యాలెట్ అంటే. దాంట్లో మనం ఈ ఆఫ్లైన్ డిజిటల్ రూపీ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్. ఎక్కడ అనౌన్స్ అయింది? గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్. ఎక్కడ అయింది? ముంబైలో అయింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ముంబైలో ఈ వితౌట్ ఎనీ ఇంటర్నెట్, వితౌట్ ఎనీ సిమ్, టెలికామ్ నెట్వర్క్ ఆర్బీఐ ఏం చేసింది? మేము ఇట్లా లాంచ్ చేస్తున్నాం, ఆఫ్లైన్ డిజిటల్ రూపీతోని మనం పేమెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. ఎట్లా అండి? వ్యాలెట్ టు వ్యాలెట్ అనమాట. ఆల్రెడీ 15 బ్యాంక్ అఫీషియల్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. మేజర్ బ్యాంక్స్ ఉంటాయి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, వాళ్ళన్నీ ఈ వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎనేబుల్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఆఫ్లైన్ డిజిటల్ రూపీ అని గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ డిజిటల్ రూపీ, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటే నెట్వర్క్ లేకపోయినా పనిచేసేటి అనమాట. నెక్స్ట్, యాజ్ పర్ ఆర్బీఐ డాటా ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 ఎట్లా అండి? మీకు ఏం చెప్పినా ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది ఇది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 అంటే ఏప్రిల్ 1 టు సెప్టెంబర్ 30 అండి. ఓకేనా, సెకండ్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లా? అక్టోబర్ 1 టు మార్చ్ 31 అనమాట. సో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 టు సెప్టెంబర్ 30 ఏమైంది అంటే మన పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఇండియాస్ టోటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లో డిజిటల్ మోడ్స్లో ఎంత పర్సెంటేజ్ అయింది అంటే 99.8% డిజిటల్ మోడ్స్లోనే పేమెంట్స్ అయినాయి అంట. క్యాష్ ఓన్లీ 0.2% అయిందంట. ఓకేనా, క్యాష్ రూపంలో ఓన్లీ 0.2% మొత్తం పేమెంట్స్ అన్నీ 99.8% డిజిటల్ ట్రాన్సాక్షన్లోనే అయినాయంట. మొత్తము 1572 lakh crore పేమెంట్స్ అయితే దాంట్లో 1536 lakh crore మొత్తం డిజిటలే అయినాయి. అందులో యూపీఐ పర్సెంటేజ్ ఎంత అండి? యూపీఐ అంటే ఏది? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వాడతాం కదా మనం. దాంతో మనం 85% వాల్యూమ్ అంటే ఈ అమౌంట్ అండి. ఓకేనా, ఈ 1536లో 85% ఆఫ్ 1536 lakh crores యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయినాయి. వైల్ ఆర్టీజీఎస్ డామినేటెడ్ బై వాల్యూ అయింది 69% అనేది ఆర్టీజీఎస్ డామినేట్ చేసింది, కానీ వాల్యూమ్లో 0.1%. ఇదంతా ఇంపార్టెంట్ కాదు మీకు. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూపీఐ 85% ఆఫ్ ద వాల్యూమ్, అంటే 1536 lakh crore 85% ఆఫ్ ద వాల్యూమ్ మొత్తం అమౌంట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయినాయి అనమాట. మొత్తం డిజిటల్ పేమెంట్స్ ఎంత అయిందండి? 99.8%.
గుర్తుపెట్టుకోండి 99.8%. నెక్స్ట్ చూద్దామండి. అకార్డింగ్ టు ద ఆర్బీఐస్ పేమెంట్ సిస్టమ్ రిపోర్ట్, ఆర్బీఐ ఒకటి రిపోర్ట్ పబ్లిష్ చేస్తుందండి. ఏ రిపోర్ట్ అది? పేమెంట్ సిస్టమ్ రిపోర్ట్. హౌ డిడ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యూసేజ్ ట్రెండ్ ఇన్ ఇండియా బిట్వీన్ 2019 and 2024? ఈ 5 years 2019 నుంచి 2024 వరకు మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయినా డెబిట్ కార్డ్స్ అయినా ఉంటాయి కదా, వాటి యూసేజ్ ఎట్లా ఉంది అని ఆ రిపోర్ట్లో ఇచ్చిందనమాట. ఎట్లుందండి? క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్డ్, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ డిక్రీజ్డ్. ఓకేనా? ఇప్పుడున్న జనాలు డెబిట్ కార్డులు తక్కువ, క్రెడిట్ కార్డులు ఎక్కువ యూజ్ చేస్తున్నారని చెప్తుందనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ రిపోర్ట్లో 2021లో ఏమైంది? ఆల్మోస్ట్ సేమ్ ఉండే, డెబిట్ కార్డ్స్ కొంచెం ఎక్కువ ఉండే యూసేజ్, స్పెండింగ్ అంటే యూసేజ్ అండి. ఓకేనా? ఫైనాన్షియల్ 22లో ఏమైంది? ఆబ్వియస్గా 1 yearలోనే క్రెడిట్ కార్డ్స్ అనేది అప్పుడు భూమిలోకి వెళ్ళిపోయినాయి. 9,71,638 crores, ఇది క్రోర్స్లో స్పెండ్స్ అనేవి అంటే పేమెంట్స్ అనేవి జరిగినాయి క్రెడిట్ కార్డ్స్ త్రూ. డెబిట్ కార్డ్స్ తగ్గిపోయింది. ఫైనాన్షియల్ 23లో మొత్తంకే పెరిగిపోయింది. ఇప్పటికి కూడా ఈ 2025 కదా, క్రెడిట్ కార్డ్సే మొత్తం ఏమంటారు స్ట్రాంగ్ ఉన్నాయండి. క్రెడిట్ కార్డ్సే అందరు వాడుతున్నారు. ఇప్పుడు డెబిట్ కార్డ్స్ చాలా తక్కువ వాడుతున్నారు. అందరి జేబులలో క్రెడిట్ కార్డ్స్ 2 3 ఉంటాయి. నా దగ్గర 5 ఉన్నాయండి. డెబిట్ కార్డ్స్ లేవు కానీ క్రెడిట్ కార్డ్స్ 5 ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు ఏమని చెప్తారు? ఫస్ట్ మొత్తం లైఫ్ టైం ఫ్రీ అంటారు, లైఫ్ టైం ఫ్రీ అంటారు. ఆడ మనం 50% పడిపోతాం. మళ్ళీ ఏమంటారు? ఒక టికెట్ కొనుక్కుంటే 1 మూవీ టికెట్కి ఇంకో మూవీ టికెట్ ఫ్రీ వస్తుంది అంటారు. మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోతే లాంజ్, అక్కడ లాంజ్ ఉంటుంది కదా, లాంజ్ యాక్సెస్ వస్తుంది అని అంటారు. సో అవి అన్నీ చూసి మనం పడిపోయి క్రెడిట్ కార్డ్ తీసుకుంటామా, ఇక దాని తర్వాత అయిపోయి గీక్తనే ఉంటాం, మొత్తం గీక్తాం, మళ్ళీ పైసలు కట్టడానికి తంటలు పడతాం. సో ఇప్పుడు మొత్తం క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయినాయి, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ తగ్గిపోయినాయి. ఇదే ఈ రిపోర్ట్లో ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. From which date will the nomination related provisions under the Banking Law Amendment Act 2025 officially become applicable? బ్యాంకింగ్ లా సవరణ చట్టం అండి రీసెంట్గా 2025లో అమెండ్ అయింది. బ్యాంకింగ్ లాస్ అనేటి దాంట్లో నామినేషన్కు సంబంధించిన నిబంధనలు ఏ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. నామినేషన్ అంటే ఏంటండి? మీకు నార్మల్గా బ్యాంక్ వెళ్తే సేవింగ్స్ అకౌంటో కరెంట్ అకౌంటో ఆర్డీనో ఎఫ్డీనో ఓపెన్ చేస్తారు కదా, దాంట్లో వాళ్ళు ఏమని అడుగుతారు? మీకు ఫస్ట్ నామినీ ఎవరిని పెడతారని అడుగుతారు. నామినీ అంటే మీకేమన్నా అయితే మీ డబ్బులు ఎవరికి ఇవ్వాలనేదే నామినీ అనమాట. దాంట్లో కొత్త అమెండ్మెంట్స్ చేసింది. ఇంతకుముందు ఒకటే నామినీ ఉండే, ఒక ఎస్బీఐ అకౌంట్కైనా ఏ అకౌంట్కైనా ఒకటే నామినీ పెట్టచ్చు. ఇప్పటి నుంచి ఏం చేసిందంటే ఆర్బీఐ ఏమి ఇచ్చింది, ఇప్పటి నుంచి ఈ అమెండ్మెంట్ కింద అప్ టు 4 నామినీస్ పెట్టుకోవచ్చు, 4 నామినీగా పెట్టుకోవచ్చు. దానికి మనం ఎంత పర్సెంట్ ఇవ్వాలా? ఇప్పుడు నాకు 3 కొడుకులు అనుకోండి, ఒక కూతురు, సన్ 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 డాటర్. నేను పర్సెంటేజ్ అనేది ఫిక్స్ చేస్తాను. ఫస్ట్ కొడుకుకి 30% కావాలా, సెకండ్ 30%, దీనికి 20%, ఎంత అయింది 80, డాటర్కి 20%. ఈ పర్సెంటేజ్తో పాటు నేను వాళ్ళకి డాటా అనేది ఇవ్వాలన్నమాట. ఇంతకుముందు నామినేషన్ ఒకటే ఉండే, ఇప్పటి నుంచి 4 నామినేషన్కి అయింది. ఈ క్వశ్చన్ కూడా అదే చెప్తుంది. ఓకేనా? కవరింగ్ నామినేషన్ ఫర్ డిపాజిట్ అకౌంట్, సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ అంటే లాకర్స్ కూడా అండి. నాకేమన్నా అయితే నాకు లాకర్లో బంగారం అన్నీ దాచిపెట్టుంటాయి కదా, వాటిలో కూడా మనం నామినీ కింద 2, 3, 4 అట్లా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు అనమాట. అప్ టు 4 నామినీస్. ఓకేనా? ఎట్ వన్స్ ఆర్ సక్సెసివ్లీ. ఎట్ వన్స్ ఒక్కసారి కూడా 4 నామినీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒకరి తర్వాత ఒకరు అట్లా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఇది టు సింప్లిఫై క్లెయిమ్ సెటిల్మెంట్స్ అండ్ ఎన్షూర్ స్మూత్ ససెషన్. అంటే ఇంతకుముందు ఏమవుతుండే అంటే ఒకవేళ నామినీ లేదనుకోండి, ఒక ఎస్బీఐ అకౌంట్, ఇప్పుడు నేనే ఉన్నా, నేను నామినీ పెట్టలే, నా దాంట్లో ఒక 10 లక్షలు అమౌంట్ ఉంది అకౌంట్లో, నేను సడన్గా చచ్చిపోతే నా కొడుకులు 3, ఒక కూతురు ఉంది కదా, వచ్చి బ్యాంకులో గొడవ పెడతారు, నాకు కావాలా పైసలు, ఈడికొద్దు అని. అట్లా బ్యాంకులకి తలకాయ నొప్పి అవుతుంది అని ఫస్ట్ ఏం చేసింది, బ్యాంకు నామినేషన్ కంపల్సరీ పెట్టాలని ఇచ్చింది. అప్పుడు ఏమవుతుండే, నేనే ఒక పెద్ద కొడుకుకి ఇచ్చిన అనుకోండి నామినీ, ఇంకా 2 కొడుకులు డాటర్ ఏమైపోవాలా, వాళ్ళు వచ్చి గొడవ చేయరా, వీళ్ళ మధ్యలో గొడవలు అవుతాయి. మళ్ళీ వాడు వచ్చి ఇడికి ఎట్లు ఇస్తావు నువ్వు, నాకెందుకు ఇవ్వని బ్యాంకుల దగ్గర లొల్లి చేస్తాడు. సో ఇప్పుడు ఏమంటుంది ఆర్బీఐ అంటే, అకార్డింగ్ టు దిస్ బ్యాంకింగ్ లా అమెండ్మెంట్ అప్ టు 4 మెంబర్స్ మనం పెట్టుకోవచ్చు అని చెప్తుంది అనమాట. ఓకేనా? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 November 2025 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళినే మీ నామినీగా ఒక 4 మెంబర్స్ వరకు అప్ టు 4 మెంబర్స్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్బీఐస్ డ్రాఫ్ట్ సర్క్యులర్, limits have been proposed on banks lending and investment exposure to which sector?
ఇప్పటిదాకా ఏమైందండి, బ్యాంక్స్ ఇష్టమునని కోట్లు ఇష్టమునని ఏమంటారు లోన్స్ ఇచ్చేస్తుండే ఎవరికంటే వాళ్ళకి, ఎటువంటి సెక్టార్లో అయినా ఇచ్చేస్తుండే. ఇప్పటి నుంచి ఏంటంటే ఈ యాజ్ పర్ దిస్ ఆర్బీఐ డ్రాఫ్ట్ సర్క్యులర్ ఇప్పటి నుంచి బ్యాంక్స్కి లెండింగ్ పైన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజర్ పైన లిమిట్స్ అనేవి పెట్టింది ఆర్బీఐ. ఏం లిమిట్ పెట్టింది, క్యాపిటల్ మార్కెట్స్ ఏదైతే ఉంటాయో, క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటండి స్టాక్ మార్కెట్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయడానికి లోన్ తీసుకుంటే వాళ్ళకి 20% మాత్రమే 20% కాదండి, సారీ 40% అండి. 40% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్. టైర్ 1 క్యాపిటల్ అంటే ఏంది, బ్యాంక్ దగ్గర టైర్ 1 క్యాపిటల్ అని, టైర్ 2 క్యాపిటల్, టైర్ 3 క్యాపిటల్ అని క్యాపిటల్ వాళ్ళ రన్నింగ్ అమౌంట్. ఇప్పుడు మన దగ్గర జేబులో పైసలు ఉన్నట్టు క్యాపిటల్ అంటారు అనమాట దాన్ని. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఎందులో ఇన్వెస్ట్ చేసే ప్రాఫిట్స్ వస్తే ఎవరికి లోన్ ఇవ్వాలా అనేది ఆ క్యాపిటల్, వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ నుంచి వాళ్ళు లోన్స్ అనేది లెండింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఆర్బీఐ ఏం చెప్తారంటే టైర్ 1 క్యాపిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10,000 కోట్లు ఉన్నాయి అనుకోండి, నేనే ఒక బ్యాంక్ ఓనర్, నా దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి. ఒకవేళ కనుక క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుని ఎవరైనా లోన్కి వచ్చారనుకోండి, 40% మాత్రమే మన టైర్ 1 క్యాపిటల్లో 40% మాత్రమే లోన్స్ అనేవి ఇవ్వాలి ఆ కస్టమర్కి. ఒకవేళ అక్విజిషన్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు నేనే నా బ్యాంక్ దగ్గర మీరు వచ్చిరండి, మీరు వచ్చి ఒక కంపెనీని అక్వైర్ చేసుకుందాం అనుకుని వస్తారు లోన్ కావాలని, అటువంటి దానికి ఓన్లీ 10% మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, 10% ఎవరికి లోన్స్ ఇవ్వాలి, ఎవరైతే వేరే కంపెనీని అక్వైర్ చేసుకుందాం నాకు లోన్ కావాలని వస్తారో వాళ్ళకి 10% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ ఇవ్వాలి. ఎవరైతే క్యాపిటల్ మార్కెట్లో స్టాక్స్ ఏదైనా కొందామని వస్తే వాళ్ళకి 40% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అంటే వీళ్ళకి 4,000 crores లిమిట్, వీళ్ళకి 1,000 crores లిమిట్ అనమాట. ఒకవేళ ఒకడే వచ్చి నేను అక్వైర్ చేసుకుంటా కంపెనీని ప్లస్ నేను స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తా, నాకు లోన్ ఇవ్వు అంటే మ్యాక్సిమం రెండిట్లో చేసే వాళ్ళకి మ్యాక్సిమం 20% ఇవ్వాలండి. ఓకేనా, 20% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ అంటే ఎంత, 2,000 crores. ఓకేనా, 2,000 crores ఇవ్వాలి. ఈ సర్క్యులర్ అదే చెప్తుంది అనమాట. ఆర్బీఐ డ్రాఫ్ట్ సర్క్యులర్ ప్రకారం లిమిట్స్ దేనిపైన పెట్టిందండి, లిమిట్స్ లెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పైన. లెండింగ్ అంటే లోన్స్, ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ పైన. ఓకేనా, ఈ లోన్స్ తీసుకొని అక్విజిషన్ ఫైనాన్స్ చేస్తారు, క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి డ్రాఫ్ట్ సర్క్యులర్, April 1st, 2026 నుంచి అప్లికబుల్ అనమాట. ఏమంటుంది నేను చెప్పినా కదా, అక్విజిషన్ ఫైనాన్స్ కింద 10% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ ఇవ్వాలి. ఒకవేళ రెండు క్యాపిటల్ మార్కెట్ అక్విజిషన్ ఫైనాన్స్ చేస్తే లిమిట్ ఎక్కడికి ఫిక్స్ చేశారండి, 20% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్. ఒకవేళ ఓన్లీ టోటల్ క్యాపిటల్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎంత ఇస్తారు, 40% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్బీఐ సర్క్యులర్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్కి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ నౌ జాయిన్డ్ అదర్ లెండర్స్ ఇన్ క్లాసిఫైయింగ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ 488 crore లోన్ యాజ్ ఫ్రాడ్లెంట్. ఏ బ్యాంక్ ఆల్రెడీ ఉన్న బ్యాంకర్స్ జాబితాలో ఇంక్లూడ్ అయిందండి, ఏమని చెప్తుంది అది, రిలయన్స్ కమ్యూనికేషన్ ఎవరిదైతే ఉంది, అనిల్ అంబానీ ఎవరిదైతే ఉందో రిలయన్స్ కమ్యూనికేషన్, వాళ్ళు తీసుకున్న 488 crore లోన్ని ఫ్రాడ్లెంట్గా చెప్తుంది. ఏ బ్యాంక్ చెప్తుందండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇంతకుముందు ఏ బ్యాంక్స్ చెప్పినాయి, ఆల్రెడీ ఎస్బీఐ చెప్పినాయి ఆ ఫ్రాడ్లెంట్ లోన్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పింది, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా యాడ్ అయిందనమాట. ఏమని చెప్పింది, అనిల్ అంబానీస్ రిలయన్స్ కమ్యూనికేషన్ వాళ్ళు తీసుకున్న 488 crore లోన్ ఫ్రాడ్లెంట్, అంటే వాళ్ళు రీపేమెంట్ చేస్తలేరు కావాలనే, లేకపోతే లాస్లోకి వెళ్ళిపోయో రీపేమెంట్ చేస్తలేరు, సో వాళ్ళు బ్యాంక్స్కి ఫ్రాడ్ చేసిరని ఇప్పుడు రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా చెప్తుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్, బై విచ్ ఇయర్ ఈజ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ రూపీ డినామినేటెడ్ బాండ్ ఇన్ ఇండియా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటండి, ఇదొక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్, జస్ట్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఎలా ఉంటాయో, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎలా ఉంటాయో, ఇది కూడా దానిలాగానే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి, 2015లో ఎస్టాబ్లిష్ అయింది. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ ఇయర్స్. 2015లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. దీని ఇంకో పేరు ఏంటండి, బ్రిక్స్ బ్యాంక్. ఓకేనా, న్యూ డెవలప్మెంట్ ఇంకో పేరు బ్రిక్స్ బ్యాంక్ అంటారు. ఎందుకు బ్రిక్స్ బ్యాంక్ అంటారు,
ఈ బ్రిక్స్ కంట్రీస్ కలిసి ఫామ్ చేసిన బ్యాంక్ని కాబట్టి బ్రిక్స్ బ్యాంక్ అంటారు. ఈ బ్రిక్స్ కంట్రీస్లో ఎవరెవరు ఉన్నారండి? బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ కలిసి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? 2015లో. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే అప్పటి నుంచి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం లోన్స్ ఇస్తుంది వేరే కంట్రీస్కి. ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడైనా, ఏదన్నా డ్రాట్ వచ్చినప్పుడైనా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా బాండ్స్ ఇష్యూ చేస్తుంది. రీసెంట్గా ఏం చేసింది ఇది? యువాన్లో, ర్యాండ్లో, ఓకేనా, యువాన్లో ర్యాండ్, ఇది కరెన్సీస్ అండి, వేరే కంట్రీ కరెన్సీస్, యువాన్ ఇంకా ర్యాండ్, వాటిలో బాండ్స్, ఆ కంట్రీ కరెన్సీలో బాండ్స్ ఇష్యూ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇండియాలో కూడా ఫస్ట్ రూపీ డినామినేటెడ్ బాండ్, అంటే రూపీ, మన ఇండియన్ రూపీతోని ఒక బాండ్ని క్రియేట్ చేద్దామని ట్రై చేస్తుంది అనమాట. ఎప్పటిదాకా వస్తుంది అది? 2026 దాకా ఇష్యూ చేస్తుందని అనుకుంటుంది అది. ఓకేనా? ఎప్పటి వరకు వస్తుందండి? మార్చ్ 2026 లోపలనే బాండ్స్ ఇష్యూ చేద్దామని న్యూ డెవలప్మెంట్ ప్లాన్ చేసిందనమాట. ఇది ఆర్బీఐతోని కలిసి డెసిషన్ అనేది తీసుకుంది. ఓకేనా? డిస్కసింగ్ విత్ ఆర్బీఐ. ఫస్ట్ ట్రాన్స్ ఎయిమ్స్ టు రేస్ $400 to $500 million అండి. ఫస్ట్ ఏదైతే ఫేజ్ ఉంటుందో, ట్రాన్స్ అంటే ఫేజ్ అండి, ట్రాన్స్ అంటే. సో ఈ ఫస్ట్ ఫేజ్లో 3 to 5 years బాండ్ ఉంటుంది. ఇప్పుడు బాండ్ ఒకవేళ మీరు అది రూపీ డినామినేటెడ్ బాండ్ కొనుక్కుంటే ఆ బాండ్ పీరియడ్ ఎంత? 3 to 5 years పక్కాగా వాళ్ళ దగ్గర పెట్టాలి. ఓకేనా? ఆ పైసలు ఏం చేస్తుంది? అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తీసుకొని వేరే కంట్రీస్కి, ఏదైనా డెవలపింగ్ కంట్రీస్కి అవసరం ఉన్నా, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి అవసరం ఉన్నా అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. నాకు మీరు కమెంట్ సెక్షన్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఇప్పుడు స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 5 members స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అలాంగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? షాంఘై చైనాలో ఉంది హెడ్ క్వార్టర్. ఓకేనా? షాంఘై చైనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ రెగ్యులేటర్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ హెచ్డిఎఫ్సిస్ బ్యాంక్స్ డిఐఎఫ్సి బ్రాంచ్? డిఐఎఫ్సి ఎక్కడ ఉందండి? దుబాయ్లో ఉంది. హెచ్డిఎఫ్సి అనే బ్యాంక్ దుబాయ్లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఎక్కడ అది? దుబాయ్. డిఐఎఫ్సి ఫుల్ ఫామ్ ఏందండి? దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్. డిఐఎఫ్సి అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్. అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది. హెచ్డిఎఫ్సిని ఈ డిఎఫ్ఎస్ఏ, ద దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ అనే అథారిటీ, ఇప్పుడు మన ఇండియాలో ఆర్బీఐ ఎట్లుందో అక్కడ అదనమాట, ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క కొత్త బ్రాంచ్లో, ఏదైతే డిఐఎఫ్సి బ్రాంచ్ ఉందో దుబాయ్లో, దాంట్లో కొత్త కస్టమర్లతో వ్యాపారం చేయొద్దు, ఉన్న వాళ్ళతోనే చేసుకోండి అని ఆంక్షలు విధించింది, రెస్ట్రిక్ట్ చేసిందనమాట. ఓకేనా? రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. ఎందుకు పెట్టిందంటే వీళ్ళు ఏదో తీట పని చేసి ఉంటారు, సో పెట్టింది. ఇప్పటి నుంచి అది మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చేదాకా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిఐఎఫ్సి బ్రాంచ్ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేదాకా వీళ్ళు ఉన్న కస్టమర్లతోనే డీల్ చేయాలి. ఓకేనా? ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లకి ఛాన్స్ లేదండి. కొత్త బ్రాంచ్ ఏమంటారు, అకౌంట్ ఓపెనింగ్స్ అయినా, లోనింగ్స్ అయినా, ఏం సర్వీసెస్ అయినా కొత్త కస్టమర్లకి డిఐఎఫ్సి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా చేయొద్దు అనమాట. సో రెస్ట్రిక్షన్స్ కవర్స్ ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ అడ్వైజింగ్, ఇన్వెస్ట్మెంట్స్, క్రెడిట్ అంటే లోన్స్ అండి, క్రెడిట్ అంటే లోన్స్, కస్టడీ, ఆన్బోర్డింగ్ అవన్నీ చేయకుండా ఆపుతుందన్నమాట. ఫస్ట్ డిఐఎఫ్సి బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ అయిందండి? 2014లో మీరు చెప్పిన దుబాయ్లో ఓపెన్ అయింది. 2014లో ఓపెన్ అయింది. ఇది హెచ్డిఎఫ్సిస్ థర్డ్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ అండి. ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ? ఇంటర్నేషనల్ బహ్రెయిన్లో స్టార్ట్ అయింది, దాని తర్వాత హాంకాంగ్లో పెట్టారు, దాని తర్వాత డిఐఎఫ్సి బ్రాంచ్ దుబాయ్లో పెట్టారు. ఓకేనా? నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అండి. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్తోని ఏ బ్యాంక్ పార్ట్నర్ చేసింది? టు ఆఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ C&I కస్టమర్స్. C&I అంటే ఏంటండి? సి అంటే కమర్షియల్ అండి, కమర్షియల్. ఐ అంటే ఇండస్ట్రియల్. ఓకేనా? C&I కస్టమర్స్ అంటే కమర్షియల్ కస్టమర్స్ అయినా, ఇండస్ట్రియల్ కస్టమర్స్కి అయినా టు ఆఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ పవర్ సిస్టమ్స్. వాళ్ళ కంపెనీలో అయినా, వాళ్ళ ఇండస్ట్రీస్లో అయినా, లేకపోతే కమర్షియల్ పర్పసెస్లో అయినా, లేకపోతే ఎంఎస్ఎంఈ ఏదైతే కంపెనీస్ ఉంటాయో, ఇండస్ట్రీస్ ఉంటాయో,
వాళ్ళపైన అయినా సోలార్ పవర్ ఇట్లా పెట్టుకోవడానికి ఏ బ్యాంక్ పార్ట్నర్ చేసింది? టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీతోని బ్యాంక్ ఆఫ్ బరోడా అండి, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఆఫ్ బరోడా పార్ట్నర్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ టు ఆఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ ఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ పవర్ సిస్టమ్స్. ఓకేనా? ఎంతవరకు ఇస్తుందండి లోను? అప్ టు 10 crores ఇస్తుంది. ఒకవేళ పెద్ద యూనిట్ అయితే 10 crores వరకు. మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి, ఈ వర్డ్ కొలేటరల్ ఫ్రీ, అంటే వితౌట్ ఎనీ మార్టిగేజ్. మన భూమి కానీ మన ఆస్తులు కానీ మార్టిగేజ్ చేయించుకోకుండా మన సిబిల్ స్కోర్ని బట్టో లేకపోతే మన కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టో డైరెక్ట్గా 10 crores అప్ టు 10 crores వరకు లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? రీపేమెంట్ ఇన్ 10 years అండి, అంటే 120 months. ఓకేనా? నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1908లో స్టార్ట్ అయింది. ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? వడోదర, గుజరాత్లో అండి. వడోదర, గుజరాత్. మీరు ఏం చేయండి, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెంట్ చైర్మన్ ప్లస్ ఎండి సిఇఓ ఎవరున్నారో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ పార్టిసిపేట్ చేస్తేనే మీ బ్రెయిన్లో చాలా ఇంకుతుందండి. నేను చెప్తున్నాను కదా, మీరు జస్ట్ వింటున్నారు వదిలేస్తున్నారు అంటే అట్లా కాదు. మీరు పార్టిసిపేట్ చేస్తేనే మీ అంతటా మీరు ఫోన్ తీసుకొని గూగుల్ సెర్చ్ చేసి ఎండి ఎవరున్నారు, సిఇఓ ఎవరున్నారు, చైర్మన్ ఎవరున్నారు చూస్తేనే అది మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకేనా? అది కంపల్సరీగా చేయండి మీరు. నెక్స్ట్, విచ్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఎక్స్క్లూజివ్ ట్యాప్ అండ్ పే ఫీచర్ ఫర్ మాస్టర్ కార్డ్ యూజర్స్ ఇన్ ఇండియా? ఏదండి డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్? ఫోన్పే అండి. ఇప్పటి నుంచి ఏమవుతుందంటే ఫోన్పే వాళ్ళు ఒకవేళ ఫోన్పేలో మన బ్యాంక్ అకౌంట్లో, ఫోన్పే దేనికి లింక్ అవుతుందండి? మన బ్యాంక్ అకౌంట్కి కదా, ఏదైనా ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కి లింక్ అవుతుంది కదా. ఇప్పటి నుంచి ఒకవేళ నా అకౌంట్లో పైసలు లేకపోతే నేను ఏం చేస్తా, నా దగ్గర మాస్టర్ కార్డ్, ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మాస్టర్ కార్డ్ ఉంటే అది ఫోన్పేకి లింక్ చేసుకుంటా. దాంతో నా డబ్బులు మొత్తం ఆ క్రెడిట్లో, నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు అయినా డెబిట్ కార్డులో ఉన్న మాస్టర్ కార్డు అయితే ఫోన్పేకి లింక్ అయిపోయి డైరెక్ట్ ఇక్కడ నుంచి ట్యాప్ అండ్ పే చేసుకోవచ్చు అండి. అంటే త్రూ ఫోన్పే మనం ట్యాప్ అండ్ పే ఈజీగా మనం మాస్టర్ కార్డ్ యూజర్స్తోని పేమెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ కదా? ఫోన్పే లాంచ్ దర్ ఎక్స్క్లూజివ్ ట్యాప్ అండ్ పే ఫీచర్ ఫర్ మాస్టర్ కార్డ్ హోల్డర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ మాస్టర్ కార్డ్. మాస్టర్ కార్డ్తో కొలాబరేషన్ అయిందనమాట. ఏం చేస్తుందండి, మాస్టర్ కార్డ్ ఆ డీటెయిల్స్ మొత్తం ఫోన్పే తీసుకొని డైరెక్ట్ కార్డ్ని లింక్ చేసుకుంటుంది. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. అప్పుడు డైరెక్ట్ కార్డ్తోని మనం ఫోన్పే త్రూ పేమెంట్ చేసుకోవచ్చు. డబ్బులు ఎలా కట్ అవుతాయి? మన కార్డులో కట్ అవుతాయి. తర్వాత మీరు ఒకవేళ కట్టకపోతే 20% 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడుతుంది. అప్పుడు మీకు మంచిగా అవుతుంది. ఇటువంటి అలవాటు చేసుకోకండి, చాలా డేంజర్. ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది కానీ దాని తర్వాత కట్టేటప్పుడు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎఫెక్టివ్ ఫ్రమ్ October 9, 2025. ఆర్బీఐ యొక్క డెప్యూటీ గవర్నర్లో కొత్త డెప్యూటీ గవర్నర్ ఎవరండి? ఇప్పుడు శిరీష్ చంద్ర ముర్ము. శిరీష్ చంద్ర ముర్ము గారు ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయినారనమాట. సో ఆర్బీఐకి యాక్చువల్గా ఎంతమంది గవర్నర్స్ ఉండాలా, ఎంతమంది డెప్యూటీ గవర్నర్స్ ఉండాలండి? 1 గవర్నర్ ఉంటాడు, ఇంకా 4 డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు గవర్నర్ ఎవరున్నారండి? ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా ఈయన 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు? సంజయ్ మల్హోత్రా. 4 డెప్యూటీ గవర్నర్స్లో ఇప్పుడు కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారండి? శిరీష్ చంద్ర ముర్ము కదా. ఈయన ఎవరిని రిప్లేస్ చేసిండంటే రాజేశ్వర రావు. ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1935లో అకార్డింగ్ టు ద ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. ఫస్ట్ యాక్ట్ వస్తుంది. యాక్ట్ పార్లమెంట్లో పాస్ అయితే అది లా అవుతుంది. దాని తర్వాతనే ఏదో ఒకటి ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయింది? 1935లో. ఇది నేషనలైజ్ ఎప్పుడు అయిందండి? 1949లో నేషనలైజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ రిప్లేసెస్ రాజేశ్వరరావుని రిప్లేస్ చేసి నన్ను రిటైర్ అయిపోయాడు, ఈయన జాయిన్ అయ్యాడు. శిరీష్ చంద్ర ముర్ము అండి. మొత్తం 4 డెప్యూటీ గవర్నర్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? టి రవిశంకర్, స్వామినాథన్ జానకిరామ్, పూనం గుప్తా ప్లస్ ఇప్పుడు శిరీష్ చంద్ర ముర్ము. ఈ 4 డెప్యూటీ గవర్నర్స్ని చాలా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. ప్లస్ మన ఆర్బీఐ గవర్నర్. మొత్తం ఈ 5 మెంబర్స్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, విచ్ కంపెనీ హ్యాస్ బీన్ ఫైన్డ్ 2.7 lakhs అంట బై ద ఆర్బీఐ. ఆర్బీఐ ఏం చేసింది? ఒక కంపెనీకి 2.7 lakh crores ఫైన్ వేసింది.
ఫర్ వయోలేటింగ్ నార్మ్స్ రిలేటెడ్ టు ఇంటర్నల్ ఓంబుడ్స్మెన్. ఇంటర్నల్ ఓంబుడ్స్మెన్ నార్మ్స్ వైలేట్ చేసినందుకు 2.7 lakh crores ఆర్బీఐ పెనాల్టీ వేసింది. ఎవరిపైన? ఈ కంపెనీ పైన అంటే ముత్తూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్. ముత్తూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్. ఇట్ ఫెయిల్డ్ టు ఆటో ఎస్కలేట్ ద రిజెక్టెడ్ కంప్లైంట్స్ టు ఇంటర్నల్ ఓంబుడ్స్మెన్. ఇంటర్నల్ ఓంబుడ్స్మెన్కి అది ఎస్కలేట్ చేయనందుకు ఆ కంప్లైంట్స్ని 2.7 lakh rupees ముత్తూట్ ఫిన్కార్ప్ పైన ఆర్బీఐ పెనాల్టీ వేసిందనమాట. ఓకేనా? మీకు చాలాసార్లు చెప్పినాను ఇంతకుముందు వీడియోస్లో, మీరు ఒకవేళ నా ఫాలోవర్ అయితే, ఏ ప్రాబ్లం ఉన్న బ్యాంకులో అయినా ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయినా ఏదైనా వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇన్ ద సెన్స్ లెటర్ రూపంలో అయినా మెయిల్ రూపంలో అయినా నాకు ఈ సర్వీసెస్ కావాలా అని వాళ్ళకి క్వశ్చన్ చేయండి. ఒకవేళ వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఆ లెటర్ బేస్డ్ పైన హెడ్ ఆఫీస్కి, ఆ బ్రాంచ్ కన్సర్న్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్కి ఆ లెటర్ని ఫార్వర్డ్ చేయండి. ఇన్సూరెన్స్ అయినా బ్యాంక్ అయినా అండి చెప్తున్నా. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఆ బ్రాంచ్కి లెటర్ లేకపోతే మెయిల్ చేయాలా. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే విత్ రిఫరెన్స్ టు దిస్ లెటర్ నేను ఇట్లా పంపించినాను హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ చేయాలా. వాళ్ళు కూడా ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే, వాళ్ళు కూడా పట్టించుకోకపోతే, ఒకవేళ బ్యాంక్లో ప్రాబ్లం ఉంటే బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ ఉంటాడండి. బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్. ఒకవేళ ఇన్సూరెన్స్లో అయితే ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మెన్ ఉంటాడు. ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మెన్ అంటే మన ప్రాబ్లమ్ని వాడి ప్రాబ్లంగా ట్రీట్ చేస్తాడు అనమాట. ఇది లాస్ట్ స్టెప్. వీడికి గనక కంప్లైంట్ పోతే, అంటే వీళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని ప్రూఫ్స్తో వీళ్ళకి కంప్లైంట్ చేస్తే మన ప్రాబ్లం అనేది 7 to 10 daysలో సాల్వ్ అయిపోతుందండి. ఓకేనా? ప్లస్ దీంతో పాటు ఒకవేళ వీళ్ళు వైలేట్ చేసి ఉంటే ఇట్లా పెనాల్టీస్ అనేటివి పడతాయి దానిపైన. మళ్ళీ ఇంకో కేసు ఏంటంటే మనం ఉల్టా కూడా పెట్టుకోవచ్చు. ఏమని పెట్టుకోవచ్చు? నాకు ఈ బ్యాంక్ వల్లనో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వల్లనో నాకు మెంటల్గా ప్రెషర్ అయింది, మెంటల్ టార్చర్ చేసారు వీళ్ళంటే మనకు కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తారు. కంపెన్సేషన్ ఫ్రమ్ ద బ్యాంక్, ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ మనకు వస్తాయి కస్టమర్కి. ఓకేనా? సమ్ lakhs, 2 lakhs, 3 lakhs అట్లా ఇప్పిస్తారనమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ఏది ఉన్నా రిటర్న్లో తీసుకోండి. రిటర్న్లో తీసుకుంటే మనకు ప్రూఫ్స్ లాగా పనికి వస్తాయి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్, విచ్ 2 institutions హ్యావ్ జాయిన్ హ్యాండ్స్ టు co-lend గోల్డ్ లోన్స్ అండి, aimed at సెమీ అర్బన్ అండ్ రూరల్ బారోవర్స్. సెమీ అర్బన్ ఏరియాస్ ప్లస్ రూరల్ ఏరియాస్, విలేజెస్ ఉంటాయి కదా, అక్కడ గోల్డ్ లోన్స్ ఇద్దాము కస్టమర్లకి, అంటే విలేజ్ పీపుల్కి గోల్డ్ లోన్ co-lend చేద్దాం, అంటే ఒక్కళ్ళే రిస్క్ తీసుకోకుండా co-lend చేద్దామని ఏవేవి అనుకున్నాయండి? బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు పార్ట్నర్ అయ్యి రూరల్ ప్లస్ సెమీ అర్బన్ ఏరియాస్లో గోల్డ్ లోన్స్ ఇద్దామని అనుకున్నారు. గోల్డ్ లోన్స్ అనేది చాలా సేఫెస్ట్ లోన్స్ అండి. ఎందుకు సేఫెస్ట్ లోన్స్ అంటే, ఈ గోల్డ్ లోన్స్ ఇస్తే కస్టమర్కి వాడి బంగారం మొత్తం బ్యాంక్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేనే ఒక కస్టమర్ని అనుకోండి, నేను బ్యాంక్ దగ్గరికి పోయినా నాకు గోల్డ్ లోన్ కావాలని. బ్యాంక్ ఏం చేస్తుంది? నా దగ్గర నుంచి గోల్డ్ తీసుకుంటుంది, గోల్డ్ పెట్టుకుంటుంది. ఈ పెట్టుకున్న గోల్డ్ పైన 80% లోన్ ఇస్తుంది. అంటే 1,00,000 రూపాయలు వర్త్ నా దగ్గర లోన్ ఉంటే, గోల్డ్ ఉంటే దాంట్లో 80% అంటే 80,000 మాత్రమే లోన్ ఇస్తుంది. దీంట్లో బ్యాంక్కి చాలా తక్కువ రిస్క్ అండి. ఇటువంటి లోన్స్లో చాలా తక్కువ రిస్క్ బ్యాంక్స్కి. దాంట్లో కూడా వీళ్ళు ఇట్లా చేసి కొంచెం తెలివి ఎక్కువ ఉపయోగించి రిస్క్ షేర్ చేసుకున్నారనమాట. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్లస్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు co-lend చేస్తున్నారు. ఎక్కడ? రూరల్ పీపుల్ అండ్ సెమీ అర్బన్, టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ద గ్రాస్ రూట్ లెవెల్. గ్రాస్ రూట్ లెవెల్ దాన్ని ఏమంటామండి మనం? ప్రొవైడింగ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ని ఏమంటాం? విలేజ్ లెవెల్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. దాన్నే మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్, who has been appointed as a new MD and CEO of Union Bank of India. Union Bank of Indiaకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితుడైన వ్యక్తి ఎవరండి? ఆశీష్ పాండే. ఆశీష్ పాండే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ MD and CEO ఆఫ్ యూనియన్ బ్యాంక్. ఓకేనా? ఎవరిని రిప్లేస్ చేసిండు? ఏ మనీ మెకలయ్ అండి. ఏ మనీ మెకలయ్ అనే వ్యక్తిని రిప్లేస్ చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ MD CEO ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఎవరు? ఆశీష్ పాండే. యూనియన్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919. ఎక్కడ? ముంబైలో ఎస్టాబ్లిష్ అయింది. MD and CEO ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా.
యూనియన్ బ్యాంక్ చైర్మన్ ఎవరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యూనియన్ బ్యాంక్ చైర్మన్ ఎవరు. ప్లస్ దీంట్లో ఏముంది ఇంకా సపరేట్లీ కళ్యాణ్ కుమార్ ఆఫ్ పిఎన్బి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట. ఇప్పుడు ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిబిఐ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎండిసిఓ ఎవరండి ఇప్పుడు? కళ్యాణ్ కుమార్. గుర్తుపెట్టుకోండి, 2 కరెంట్ అఫైర్స్ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి అపాయింట్మెంట్స్ రిలేటెడ్. ఈ పిఎన్బి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? పిఎన్బి స్టార్ట్ అయింది 1894లో అండి. ఓకేనా, 1894లో. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియాలో కాదు, ఇది లాహోర్లో స్టార్ట్ అయింది ఫస్ట్. అప్పుడు ఇంకా యునైటెడ్ ఇండియా ఉండే కదా, పాకిస్తాన్ ఇంకా ఇండియా కలిసి ఉండే కాబట్టి అది కూడా ఇండియా కిందకే పరిగణిస్తుండే. ఎక్కడ? లాహోర్లో. ఇప్పుడు ప్రజెంటే పాకిస్తాన్లో స్టార్ట్ అయింది. 1947లో ఏమైంది? పార్టిషన్ అయింది కదా ఇండియా పాకిస్తాన్కి. అప్పుడు లాహోర్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేసిరండి? ఢిల్లీ. హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు పిఎన్బి ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీలో ఉంది. ప్లస్ సెంట్రల్ బ్యాంక్ గురించి చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్ కూడా ముంబైలోనే ఉందండి. నాకు మీరు ఇప్పుడు ప్రజెంట్ పిఎన్బి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరో నా కమెంట్ సెక్షన్లో కూడా అది కూడా మెన్షన్ చేయండి. ఓకేనా, మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు బ్రెయిన్లో ఫిక్స్ కాదండి, మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. మీరు ఒక దగ్గర టైప్ చేసి అంత ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి కంపల్సరీగా మీకు తర్వాత ఎగ్జామ్స్లో ఈజీ అవుతుంది అది. ఓకేనా, పిఎన్బి బ్యాంక్ ఎండిసిఓ కూడా చెప్పండి నాకు. నెక్స్ట్, ఎట్ వాట్ లెవెల్ హ్యాస్ మూడీస్? మూడీస్ అంటే ఇది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. ఎక్కడుంది ఇది? న్యూయార్క్, యుఎస్ఏలో ఉంటుంది. ఓకేనా, మూడీస్ అనేది రేటింగ్ ఏజెన్సీస్. ఇది కరెన్సీ ఇప్పుడు ఏమంటుంది? ఇండియాని లాంగ్ టర్మ్ లోకల్ ఇంకా ఫారెన్ కరెన్సీ ఇష్యూర్గా ఇండియాని ఏ దాంట్లో రేటింగ్ ఇచ్చిందంటే BAA3 అండి. ఇది గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎట్ వాట్ లెవెల్ మూడీస్ అనే ఆర్గనైజేషన్ ఒక రేటింగ్ ఏజెన్సీ, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఇండియాస్ లాంగ్ టర్మ్ లోకల్ అండ్ ఫారెన్ కరెన్సీ ఇష్యూర్ రేటింగ్లో ఇండియాకి ఏ ర్యాంక్ ఇచ్చిందండి? BAA3 ర్యాంక్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. which insurance company has tied up with Equitas Small Finance Bank under a bank assurance agreement to widen insurance availability? ఫస్ట్ థింగ్, బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఏంటంటే బ్యాంకులో ఏం చేస్తారంటే బ్యాంకింగ్ యాక్టివిటీసే చేస్తారు, ఇన్సూరెన్స్ యాక్టివిటీస్ చేయరు కదా. ఒకవేళ బ్యాంక్లో కనుక ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయి ఇన్సూరెన్స్ కూడా అమ్మితే దాన్ని ఏమంటాం మనం? బ్యాంక్ అష్యూరెన్స్ అంటాం. అంటే బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ అనమాట. బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తుంది, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా ఇస్తుంది. సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో ఏది టైఅప్ అయిందని ఇన్సూరెన్స్? టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్. టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో టైఅప్ అయింది. ఇప్పుడు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఉన్న కస్టమర్స్కి ఇది ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేపిస్తుంది అనమాట. ఓకేనా, దీంట్లో కూడా కొంచెం కమిషన్ ఉంటుంది. దీనికి ఆబ్వియస్గా ఇన్సూరెన్స్ అయితే కాబట్టి దీనికి అమౌంట్స్ వస్తాయి. ఇది చేపించినందుకు దీనికి కూడా ఇది కమిషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి చూసుకుంటే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? చెన్నై, తమిళనాడులో ఉంటుంది. ఇది 2016లో యాజ్ ఎ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిందండి. ఇంతకుముందు 1990స్లో 1980స్లో సంథింగ్ వేరే పేరుతో ఉండే యాజ్ ఎ స్మాల్ NBFC టైప్. దీనికి బ్యాంకింగ్ లైసెన్స్ ఎప్పుడు వచ్చింది? యాజ్ ఎ బ్యాంక్, యాజ్ ఎ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2016 అండి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంటుంది. ముంబై. ఇది ఏం చేస్తుంది? ఆ రూరల్ సెమీ అర్బన్ మార్కెట్స్లో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళపైన టార్గెట్ చేస్తున్నారండి. అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్, యాజ్ పర్ ద వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అండి. యాజ్ పర్ ద వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది? లండన్, యూకేలో అండి. యూకేలో ఉంటుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1987. ఈ ఇయర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందో యూకేలో అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తుంది, అంటే ర్యాంక్స్ పెడుతుంది ఏ కంట్రీ ఏ ర్యాంక్లో ఉందని. మన ఇండియా గ్లోబల్ పొజిషన్లో ఏ ర్యాంక్లో ఉందండి? గోల్డ్ ETFస్లో. గోల్డ్ ETF అంటే ఏంది? ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఓకేనా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. గోల్డ్ ETFs అంటే జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ అండి. స్టాక్ మార్కెట్లో మనం ఏం చేస్తాం? షేర్స్ బై అండ్ సెల్ చేస్తాం కదా.
దీంట్లో గోల్డ్ ఈటీఎఫ్స్లో, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మనం గోల్డ్ని బై అండ్ సెల్ చేస్తాం. ఓకేనా, ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో మనం గోల్డ్ని బై అండ్ సెల్ చేస్తాం అనమాట. ఓకేనా, దాన్ని ఈటీఎఫ్స్ అంటారు. మన ఇండియా దాంట్లో ఏ పొజిషన్లో ఉందని 7th పొజిషన్లో ఉందన్నమాట. అంటే ఫిజికల్ గోల్డ్ ఉండదండి, ఫిజికల్ గోల్డ్ కాదు, మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అంటే గోల్డ్ కొంటే ఏదన్నా మనం రీసెంట్గా కొన్ని యాప్స్ వచ్చినాయి గోల్డ్ డిజిటల్గా కొనేది కదా, కొంతమంది తెలిసి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ అంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేటే నడుస్తుంది దాంట్లో కూడా, కానీ మన చేతిలో ఫిజికల్ గోల్డ్ ఉండదు. రేట్లు పెరుగుతూనే ఉంటాయి, గోల్డ్ యాప్లో పెరుగుతాయి అనమాట. ఎప్పుడైనా మన డబ్బులు అవసరం ఉంటే ఆ గోల్డ్ని మనం సెల్ చేసుకోవచ్చు. మన చేతికి రాదండి, మన చేతికి రాదు, కానీ దాన్ని మనం షేర్స్ లాగా బై అండ్ సెల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దాన్ని అది ఎక్కడ చేసుకోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్లో చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో చేసుకోవచ్చు అనమాట. గోల్డ్ ఇప్పుడు 7th ప్లేస్లో ఉంది కదా ఇండియా. ఈ 7th ప్లేస్లో ఉన్నప్పుడు దాని గోల్డ్ వాల్యుయేషన్ ఎంత ఉందండి, $8.9 బిలియన్ అంట. ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. గోల్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయండి ఇప్పుడు మేనేజ్ చేసినవి మనం, $8.9 బిలియన్ డిజిటల్ వేలో ఉన్నాయంట. గోల్డ్ కొన్నాయి, ఫిజికల్ కాదు, డిజిటల్ వేలో. ఓకేనా, మ్యాచింగ్ కెనడాని మ్యాచ్ చేస్తుంది అనమాట. కానీ 7th గ్లోబల్లీ ర్యాంక్ చేసింది. ఫస్ట్ ఎవరు, యుఎస్ ఉంది ఫస్ట్, ఫాలోడ్ బై యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ, చైనా అండ్ ఫ్రాన్స్. ఓకేనా, మనం జస్ట్ ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి అంతే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్డ్ ఎట్ లండన్, యూకే. ఇండియాస్ పొజిషన్ ఇన్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఎంత అండి, 7th ర్యాంక్ అనమాట. నెక్స్ట్, వాట్ జీడిపి గ్రోత్ రేట్ హ్యాస్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ projected ఫర్ ఇండియా ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 26. ఫైనాన్షియల్ ఇయర్ 26లో భారతదేశ జీడిపి వృద్ధి రేటును ఏ స్థాయిలో ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 6.5% ఉంటుందంట. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదండి, నెక్స్ట్ ఇయర్, సారీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇదే కదా, ఇప్పుడు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, April 1, 2025. ఎప్పుడు ఎండ్ అవుతుంది, 31st March 2026. ఈ 1 year టైం స్పాన్ ఏమంటాం మనం, ఫైనాన్షియల్ ఇయర్ 26 అంటాం. ఇప్పుడు మార్చ్ ఎండ్ 2026 కల్లా ఇండియాస్ జీడిపి ఎంత అని చెప్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, 6.5% అండి. మనం దీని హెడ్ క్వార్టర్ చూసుకున్నాం కదా, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంటుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ది. ఓకేనా, నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ టీమ్డ్ అప్ విత్ ఫ్రీ చార్జ్ టు ఇంట్రడ్యూస్ ఇండియాస్ ఫస్ట్, ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ బ్యాక్డ్ క్రెడిట్ లైన్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ యూపీఐ. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కస్టమర్ని, నా దగ్గర గోల్డ్ ఉంది, కానీ నేను లోన్ తీసుకోవద్దు, కానీ గోల్డ్ పైన నాకు పైసలు కావాలని అనుకుంటున్నా. లోన్ తీసుకోను, గోల్డ్ లోన్ అనేది తీసుకోను. అప్పుడు నేను ఏం చేస్తా అంటే, నేను యాక్సిస్ బ్యాంక్ దగ్గర పోతా. యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఏం తీసుకుపోతా, నా గోల్డ్ని తీసుకుపోతా. అప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తుంది, గోల్డ్ని పెట్టుకుంటుంది, యాజ్ ఏ కొలెటరల్గా పెట్టుకుంటుంది. దాన్ని ఏమంటాం మనం, ప్లెడ్జ్ అంటామండి, ప్లెడ్జ్ అంటాం. గోల్డ్ని తాకట్టు పెట్టడాన్ని ప్లెడ్జ్ అని అంటాం. ఓకేనా, అప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తుంది, లోన్ ప్రొవైడ్ చేయదు, ఒక క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, క్రెడిట్ లిమిట్ అంటే ఏంది, ₹1,00,000, ఇప్పుడు నా గోల్డ్ 10 లక్షలు వర్త్ ఉంది అనుకోండి, నాకు క్రెడిట్ లిమిట్ ఎంతకి చేస్తుంది, 9 లక్షలకి క్రెడిట్ లిమిట్ అనేది పెడుతుంది అనమాట. అంటే 9 lakhs వరకు నాకు లిమిట్ అనేది ఉంటుంది. నాకు 9 lakhs లోన్గా డిస్బర్స్ కావండి, లోన్గా రావు. ఆ 9 lakhs నా దగ్గర లిమిట్ ఉంటుంది. దేంట్లో ఉంటుంది, యూపీఐలో ఉంటుంది. ఓకేనా, నాకు ఎంత కావాలనుకుంటే అంత, ఒక ₹100 కావాలనుకుంటే ₹100 తీసుకోవచ్చు. ఆ ₹100 పైన ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఓకేనా, ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ₹100 పైనే పడుతుంది. ఇంకా నాకు ఒక ₹1,00,000 కావాలనుకుంటే ₹1,00,000 పైనే ఉంటుంది. ఇప్పుడు లోన్, ఒకవేళ గోల్డ్ లోన్ తీసుకున్నాం అనుకోండి 9 లక్షలు, అప్పుడు 9 లక్షల పైన ఇంట్రెస్ట్ పడుతుంది కదా. అట్లా కాకుండా క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తుంది. ఏ బ్యాంక్ ఇస్తుంది, యాక్సిస్ బ్యాంక్ అనేది ఇస్తుంది. ఆ క్రెడిట్ లిమిట్లో మనం ఎంత కావాలనుకుంటే అంత డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ రీపే చేసుకోవచ్చు. డ్రా చేసిన అమౌంట్ పైన ఇంట్రెస్ట్ అనేది కడుతుంది అనమాట, ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఓకేనా, నెక్స్ట్, ఎవరి కోసం చేసింది, ఎంఎస్ఎంఈస్ కోసం, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ కోసం, మర్చెంట్స్ కోసం పెడుతుంది అనమాట. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ క్యాపిటల్ కోసం. ఓకేనా, ఇన్స్టెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మన గోల్డ్ పెట్టంగానే మన క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇది మన
యూపీఐ త్రూ లింక్ అయిందనమాట. యూపీఐ త్రూ మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లింక్ చేసుకుంటే ఆ క్రెడిట్ లిమిట్ ఫోన్పే త్రూ గూగుల్ పే త్రూ మనం పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మన అకౌంట్లో అంత క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ అండి, ప్లస్ ఈ యాక్సిస్ బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందండి? ముంబైలో హెడ్ క్వార్టర్ ఉంది. ప్లస్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1993 అండి, గుర్తుపెట్టుకోండి. 1993లో ఎస్టాబ్లిష్ అయింది ముంబైలో. దీని ట్యాగ్ లైన్ ఏంది? బడ్తీ కా నామ్ జిందగీ, బడ్తీ కా నామ్ జిందగీ, దీన్ని ట్యాగ్ లైన్. మీరేం చేయాలా? ఇప్పుడు నాకు యాక్సిస్ బ్యాంక్ యొక్క చైర్మన్, ప్రజెంట్ చైర్మన్ ప్లస్ ఎండి అండ్ సిఇఓ ఎవరో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇది ఆర్బిఎల్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ బ్యాంక్ అష్యూరెన్స్. మళ్ళీ బ్యాంక్ అష్యూరెన్స్ క్వశ్చన్ వచ్చింది. బ్యాంక్ అష్యూరెన్స్ పార్ట్నర్షిప్ విత్ విచ్ ఆర్గనైజేషన్ అంటే విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ టు ఆఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ టు ఇట్స్ కస్టమర్స్. ఆర్బిఎల్ బ్యాంక్ ఎవరితో టైప్ అయిందండి? ఎల్ఐసితో టైప్ అయింది. ఓకేనా. ఇంతకుముందు క్వశ్చన్లో ఏమొచ్చింది? ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేంతో టైప్ అయింది? టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, ఇది జనరల్ ఇన్సూరెన్స్తోని టైప్ అయింది. అంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఉన్న కస్టమర్లకి ఈ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఏమైంది? ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు వీళ్ళది ఇన్సూరెన్స్ టార్గెట్స్ రీచ్ అవుతాయి, ప్లస్ ఆర్బిఎల్ బ్యాంక్స్ కూడా ఇన్సూరెన్స్ ఏమంటారు కమిషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్, ఆర్బీఐ స్కీమ్ ఫర్ ఫెసిలిటేటింగ్ యాక్సిలరేటెడ్ పేఅవుట్ ఇనాపరేటివ్ అకౌంట్స్ అండ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ విల్ రిమైన్ అప్లికబుల్ డ్యూరింగ్ విచ్ టైం పీరియడ్. ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసిందండి. 1 year స్కీమ్ లాంచ్ చేసింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? అక్టోబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు. అందులో ఏం చెప్తుందంటే ఇనాపరేటివ్ అకౌంట్స్, మీకు ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇనాపరేటివ్ అకౌంట్స్ అంటే 1 year దాటిన అంటే ట్రాన్సాక్షన్ ఏం లేని అకౌంట్స్, ఇన్యాక్టివ్ అకౌంట్స్, ప్లస్ అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఎప్పుడు అయితే అవి అన్నీ అన్క్లెయిమ్ డిపాజిట్సే. కానీ డెఫ్ అకౌంట్స్ ఏదైతే ఉంటాయో, డెఫ్ అకౌంట్ ఏమవుతుంది? 10 years దాటిన ట్రాన్సాక్షన్స్ లేని అకౌంట్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తే పైసలన్నీ ఆర్బీఐకి పంపిస్తాయి. సో ఆర్బీఐకి బర్డెన్ పెరిగిపోతుంది, అట్లాంటివి ఎక్కువైపోతున్నాయి, బర్డెన్ పెరిగిపోతుందని. ఎందుకో అన్ని బ్యాంక్స్ ఈ డెఫ్ అమౌంట్స్ అన్ని ఆర్బీఐ మెయింటైన్ చేయాలి కదా, బర్డెన్ అనేది పెరిగిపోతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో ఆర్బీఐ స్కీమ్ ఏం స్టార్ట్ చేసిందంటే ఒకవేళ బ్యాంక్ ఈ మధ్యలో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్యలో కస్టమర్లను దొరకబట్టి అకౌంట్స్ని యాక్టివ్ చేసి ఆ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తే, లేకపోతే అకౌంట్ కేవైసీ తీసుకొని యాక్టివ్ చేసేసుకుంటే అటువంటి బ్యాంక్స్కి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. అంటే డిపెండింగ్ అపాన్ ద ఏమంటారు స్పీడ్, ఎంత స్పీడ్గా చేస్తే అంటే అక్టోబర్లోనే చేసేస్తే మ్యాక్సిమం అకౌంట్స్కి ఒక ఏమంటారు ఇన్సెంటివ్ ఒక పర్సెంటేజ్ ఇస్తుంది. నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత చేస్తే ఇంకో పర్సెంటేజ్ ఇస్తుంది. అంటే బ్యాంక్స్కి అట్లా కస్టమర్లని ట్రేస్ అవుట్ చేసి ఆ డెఫ్ అమౌంట్స్ ఆర్బీఐకి పోకుండా ముందే వాళ్ళ కస్టమర్లకు ఇచ్చేస్తే అప్పుడు ఆర్బీఐ బర్డెన్ తగ్గుతుంది కదా. సో బ్యాంక్స్కి కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. బ్యాంక్స్ కూడా ఈ ఏమంటారు ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. వ్యాలిడిటీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే October 1 నుంచి September 30, 2026 వరకు. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫ్రేమ్వర్క్ హ్యాస్ ఆర్బీఐ ప్రపోజ్డ్ టు రిప్లేస్ ది ఎగ్జిస్టింగ్ ఫ్లాట్ రేట్ సిస్టమ్. ఇప్పుడు ఇంతకుముందు డిఐసిజిసి గురించి క్వశ్చన్ చూసినాం కదా, ఎవ్రీ 100 రూపీస్కి ఎంత కట్ అవుతుంది అంటే ప్రీమియం 12 పైసా కదా, 12 పైసా కట్ అవుతుంది. ఎవరు కట్ చేస్తారు? మన దాంట్లోకి కట్ కావండి, బ్యాంక్ వచ్చిన ప్రాఫిట్ నుంచి మనం పెట్టే ప్రతి 100 రూపాయలకి 12 పైసా బ్యాంక్ ఏం చేయాలి? డిఐసిజిసి దగ్గర ప్రీమియం కట్టాలి. దాన్ని ఇప్పుడు ఏమంటున్నామంటే రిస్క్ బేస్డ్ ప్రీమియం మోడల్ అనమాట. ఆ మోడల్ కింద అది వచ్చింది. దాన్ని ఏమంటాం మనం? రిస్క్ బేస్డ్ ప్రీమియం మోడల్. ఇంతకుముందు ఏముండే? ఫ్లాట్ రేట్ సిస్టమ్ ఉండే, ఇప్పుడు రిస్క్ బేస్డ్ ప్రీమియం మోడల్ అనేది వచ్చిందనమాట. అదేం చేస్తుంది? ఎవ్రీ 100 రూపాయలకి మనం పెట్టిన ఎవ్రీ 100 రూపీస్కి 12 పైసా బ్యాంక్ ప్రాఫిట్లో నుంచి తీసి డిఐసిజికి ప్రీమియం మన కోసం కడుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ద ఆర్బీఐ హ్యాస్ సెటప్ ఏ న్యూ పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్గా ఒకటి సెటప్ చేసింది. ఇది దేన్ని రిప్లేస్ చేస్తుంది అంటే బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. దీన్ని రిప్లేస్ చేసి ఇప్పుడు కొత్తగా ఏం పేరు పెట్టిరండి?
పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా. ఇంతకుముందు ఎంత ఉండే అండి, 5 మెంబర్స్. ఇది బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ అనేది ఉండే, బోర్డ్ ఫర్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ అట్లా ఉండే. మొత్తం ఎంతమంది అండి, 5 మెంబర్స్ ఉండే. ఈ BPSS ఫుల్ ఫామ్ ఏంటండి, బోర్డ్ ఫర్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. దాంట్లో ఎంతమంది ఉండే, ఇంతకుముందు 5 మెంబర్స్ ఉండే. ఇప్పుడు కొత్తగా పెట్టిన పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డులో ఎంతమంది అండి, 6 మెంబర్స్. ప్లస్ దాంట్లో గవర్నమెంట్ నామినీస్ కూడా ఉంటారండి ఇప్పటి నుంచి. గవర్నమెంట్ నామినీస్ గివింగ్ సెంటర్ ఏ రోల్ ఇన్ పేమెంట్స్ సిస్టమ్ ఓవర్ సైట్. అంటే గవర్నమెంట్ కూడా ఏమంటారు, ఓవర్ సైట్ అంటే రెగ్యులేటరీ పవర్స్, అంటే రెగ్యులేటరీ సూపర్విజన్ గవర్నమెంట్ కూడా ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్కి, సెంటర్ నుంచి గవర్నమెంట్ నామినీస్ని కూడా అపాయింట్ చేస్తారు అనమాట. దేంట్లో, ఈ 6 మెంబర్స్ గ్రూప్లో. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. విచ్ కీ రిఫార్మ్స్ హ్యాస్ ద RBI, ఏమంటారు, విచ్ కీ రిఫార్మ్స్ హ్యాస్ ద RBI రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఫర్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టర్. మనం మొత్తం బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయండి, కమర్షియల్ బ్యాంక్స్, ఇంకోటి కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇంకోటి పేమెంట్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్లో ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే PSBs, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. పేమెంట్ బ్యాంక్స్లో ఏముంటాయి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఇట్లాంటి పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో దాంట్లో ఇంకా 3 టైర్స్ ఉంటాయండి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, థర్డ్ లేయర్ వచ్చేసి PACS, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఇప్పుడు ఇదేమంటుందో RBI ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో చేంజెస్ అనేది చేసిరంట. ఏం చేంజెస్ చేసిరు, ఏం రిఫార్మ్స్ చేసిరంటే, రీఎగ్జామినేషన్ ఆఫ్ లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ UCBs అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్. ఇది కూడా మళ్ళీ రిపీట్ అయిందండి ఇది ఇక్కడ దాకా. రీఎగ్జామినేషన్ ఆఫ్ లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ UCBs అంటే 2004లో RBI ఏం చెప్పిందంటే, కొత్త అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కొత్త ఏం పెట్టద్దు ఇప్పటి నుంచి అని పెట్టింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్, 21 years, 2025 కదా, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 21 years ఇప్పుడు RBI ఏం చెప్తుంది, రీఅసెస్ ద లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆఫ్టర్ 2 decades. న్యూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి లైసెన్సెస్ ఇస్తాం. ఎవరన్నా కొత్తగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టాలని అనుకుంటే లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని ఇప్పుడు ఆఫ్టర్ 21 years అంటే 2 decades, ఆల్మోస్ట్ 2 decades తర్వాత పర్మిషన్స్ అనేది ఇచ్చింది కొత్త అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పెట్టుకోవడానికి. ఇంకోటి ఏమి ఇచ్చింది, RBI will expand its grievance redressal mechanism by bringing rural cooperative banks under integrated ombudsman scheme. మీకు చెప్పిన కదా ఇంతకుముందు ombudsman గురించి. ombudsman లాస్ట్ స్టెప్ అండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ బ్రాంచ్ని ఏం చేయాలో, మీరు బ్రాంచ్కి వెళ్ళి మీ కంప్లైంట్ రేజ్ చేయాలా. బ్రాంచ్ వాళ్ళు వినకపోతే బ్యాంక్ హెడ్ ఆఫీస్కి పంపించాలా. అక్కడ కూడా మీ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేస్తే అప్పుడు బ్యాంకింగ్ ombudsman వస్తాడు కదా. మొన్నటి దాకా 2025 దాకా ఈ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకింగ్ ombudsman కిందకి రాలేవు. 2025లో యాజ్ పర్ దిస్ కీ రిఫార్మ్స్ ఇన్ RBI ఇప్పటి నుంచి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటండి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, PACS, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ఈ ఇంటిగ్రేటెడ్ ombudsman స్కీమ్ కింద ఫర్ ద ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేసింది అనమాట. ఓకేనా. ఏమేమి చేసింది, రెండు. ఒకటేమో 2004లో స్టాప్ అయిన UCB లైసెన్సెస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకోవచ్చు అని పెట్టింది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ప్లస్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఇంటిగ్రేటెడ్ ombudsman స్కీమ్లోకి ఇంటిగ్రేట్ చేసింది అనమాట. ఇప్పుడు రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉన్న కస్టమర్స్ ఉంటారు కదా, అకౌంట్ కస్టమర్స్, వాళ్ళకు కూడా ombudsman దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ రేజ్ చేసే రైట్ అనేది ఉందన్నమాట ఇప్పటి నుంచి. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పార్ట్ 1 అండి. నెక్స్ట్ పార్ట్ 2లో మనం ఇంకో 50 questions అనేది చూద్దాం. ఎవరన్నా ఈ PDF కావాలనుకుంటే తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్లో ఉందండి యాప్. లోగో ఇట్లుంటుంది, తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఒకవేళ iPhone యూజర్స్ ఉన్నా, ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నా, తెలంగాణ ఛాంపియన్స్ academy.com
వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కూడా ఈ కోర్స్లోకి వెళ్తే కోర్స్ డీటెయిల్స్లోకి అక్కడ వెబ్సైట్లో పీడిఎఫ్స్ అనే కోర్స్ అనేది ఉంటుంది. ఈ టాప్ 240 క్వశ్చన్స్ అనేది అందులో ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ లింక్ త్రూ మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి. ఈ లింక్ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కంపల్సరీగా మీకు ఒకవేళ ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది మీకోసం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి ఏం చేద్దాం. థ్యాంక్ యూ.